ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। మాతాజీ పైకంటారా కొంచెం? వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగణి లలిత శ్రీ విశాఖాన్విత. హే కృష్ణ కరుణా సింధు విశాఖాన్వితాంశ్చ. చెప్పినాను మాతాజీ. శ్రీ విశాఖాన్వితాంశ్చ చెప్పిన. విశాఖాన్వితాంశ్చ చెప్పినాను మాతాజీ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ నితి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాతాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. మాతాజీ హరే కృష్ణ చెప్పాలా ఇప్పుడు? చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ అందరికి దండవత్ ప్రణామ్. తప్పులు చదివితే క్షమించండి మాతాజీ, ఎక్కడన్నా తప్పులు పోయిండొచ్చు మాతాజీ, సారీ. హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ అందరికి దండవత్ ప్రణామ్. ఈరోజు ఈ సెషన్కి ఐ వెల్కమ్ ఎవ్రీబడి టు దిస్ సెషన్. అయితే ఈ సెషన్లో మనము ఈరోజు నిత్యానంద ప్రభు ఇంకా నరోత్తమ దాస్ ఠాకూర్ గురించి చర్చిస్తాము, ఇద్దరు గురించి. మొన్ననే 2 days బ్యాక్ ఈ నిత్యానంద ప్రభుది త్రయోదశి మనం సెలబ్రేట్ చేసాము. అయితే త్రయోదశి రోజు మనం ఎందుకు సెలబ్రేట్ చేసాము ఎవరైనా చెప్తారా కొంచెం? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, ఆయన తిరోభావ దినం గనక ఆ రోజు చేసినాం మాతాజీ, కరెక్టేనా? ఆవిర్భావ తిరోభావన అని చెప్పినట్టు గుర్తుంది మాతాజీ. మరి త్రయోదశిలో తిరోభావ కాదు, ఆవిర్భావ దివస్ కదా. అంటే ఆ రోజు ఆవిర్భవించిందా మాతాజీ? అవును. మరి తిరోభావ దినోత్సవం అంటారు ఎందుకు మాతాజీ అట్లా? తిరోభావ అని అనరు ఎవరు. తిరోభావ దినోత్సవం రోజు తిరోభావ అంటారు. ఇది ఆవిర్భావ త్రయోదశి అంటే ఆ తిథి త్రయోదశి.
ఓకే ఓకే మాతాజీ, మీరు సారీ. కన్ఫ్యూజ్ అయ్యారు. త్రయోదశి ఓకే ఓకే, కరెక్టే మాతాజీ, ఆవిర్భావ కరెక్టే. అయ్యారు. అవును, ఓకేనా? ఆవిర్భావ దినోత్సవం మాతాజీ, కరెక్టే. ఓకే. సారీ. సో ఏకాదశి తర్వాత వచ్చే మూడో రోజు అంత ద్వాదశి, ద్వాదశి తర్వాత వచ్చేది త్రయోదశి. ఓకే. సో ఆ రోజున ఆయన పుట్టారు. అయితే ఎప్పుడు 14 ఎప్పుడు 1473 ఏడీలో ఆయన ఇక్కడ ఏకచక్ర విలేజ్ బీర్భూమ్ డిస్టిక్లో, వెస్ట్ బెంగాల్లో బీర్భూమ్ డిస్టిక్ అని ఒక డిస్టిక్ట్ ఉంది. అక్కడ ఏకచక్ర విలేజ్. అయితే ఈ ఏకచక్ర విలేజ్కి ఆల్రెడీ కొన్ని ఇంపార్టెన్స్ ఉంది. అంటే కురుక్షేత్ర అప్పుడు భీష్ముడు భీష్ముతోని అర్జున ఆ, యుద్ధం జరిగినప్పుడు మొత్తం ఆయనని కొత్త ఆరోస్ అన్ని ఆయన మీద ఇట్లా ఆల్మోస్ట్ ఓడిపోయినట్టు అయిపోతారు అర్జునుడు అప్పుడు భీష్ముడితో ఫైట్ చేసేటప్పుడు. అయితే అప్పుడు కృష్ణుడు అతన్ని రక్షిస్తాడు కదా. ఆ కోపం మీద కృష్ణుడు తను రథం నుంచి దిగిపోయి ఆ చక్రం ఏదైతుందో రథంది ఒక చక్రం పట్టుకొని ఆయనని చంపుకోదానికి వెళ్తారు. భీష్ముడు పై పైకి వెళ్తారు. సో ఆ ఆ చక్రం ఏదైతే పట్టుకుంటాడు అప్పుడు అప్పుడు పట్టుకున్నప్పుడు ఆ, అర్జునుడు ఆయన కాలు పట్టుకుంటారు. అంటే భీష్ముని ఇట్లా చేయొద్దని చెప్తారు. సో అప్పుడు ఆ రథం ఒకసారి సుదర్శనం అంటే చక్రం పట్టుకున్నట్టు ఉంటే ఆ చక్రం ఎక్కడికైనా పోయి హిట్ అవ్వాలి. సో ఆ చక్రం పోయి ఈ ఏకచక్ర విలేజ్ ఏదైతే ఉందో ఈ వెస్ట్ బెంగాల్లో అక్కడ పోయి పడ్డది. సో ఆల్రెడీ ఆ ప్లేస్లో ఒక ఇంపార్టెన్స్ ఉంది, అంటే ఆధ్యాత్మిక్ ఇంపార్టెన్స్ ఉంది. సో ఇలాంటి ప్లేస్లోనే ఈయన ఆవిర్భవించారు. ఎవరు? నిత్యానంద ప్రభు. ఓకేనా? అయితే నిత్యానంద ఇంకా ఇప్పుడు మనం చైతన్య మహాప్రభు గురించి తెలుసు కదా. చైతన్య మహాప్రభు ఎవరు తెలుసా ఎవరికైనా? కృష్ణ కృష్ణ రాధారాణి భగవాన్. రాధారాణి ఆ, భావంతో ఆయన ఈ ప్రేమ ఏదైతే ప్రేమని ఈ హరినామ సంకీర్తని అందరిలో పంచడానికి ఈ మెటీరియల్ వరల్డ్కి అపియర్ అయ్యారు. అయితే ఈ ఆయన కృష్ణుడు స్వయం కదా. ఎప్పుడైనా ఆవిర్భవించినప్పుడు తోని ఆయన పెరిఫెర్నియల్ అంటే ఏమంటారు, పరి వాట్ ఈస్ వాటిని ఏమంటారు, ఆయనతోని ఆయన పంచతత్వ ఏదైతే ఉంటుందో ఆయనతోని ఆ, ఈ లీలలు చేయడానికి ఈ భూలోకాలకి వస్తారు. సో ఈ పంచతత్వాల్లో ఈయన ఒక నిత్యానంద ప్రభు, దెన్ అద్వైతాచార్య, దెన్ గదాధర్ పండిత్, శ్రీవాస్ అండ్ చైతన్య మహాప్రభు స్వయం ఈ ఐదుగురితోని ఇక్కడ వస్తారు. ఎందుకంటే ఈ కలియుగంలో ఇది ఇది గోల్డెన్ ఏజ్ అంటాము. ఒక్కసారి కృష్ణుడు ద్వాపర యుగంలో వస్తారు. దాని తర్వాత ఈ కలియుగలో వన్స్ అపియర్ అవుతారు యాజ్ అ గౌర్ ప్రభు ఆర్ గౌర్ చంద్ర. సో ఎందుకంటే ఈ కలియుగంలో మనము చాలా పతితం వాళ్ళం. మనకు బుద్ధి తక్కువ ఉంటుంది, మందబుద్ధులు, లేజీ, ఇలాంటి వాళ్ళకి ఓ, ఇది ఇలాంటి వాళ్ళకి ఏ, ఇది జరగాలి. ఏంటి అంటే లిబరేషన్ జరగాలి, వాళ్ళు కూడా ముక్తి పొందాలి. వాళ్ళకు కూడా ఏమంటాము, ఆ, సో ఇలాంటి ఈ పతితులం వాళ్ళం కదా. వీళ్ళకు కూడా భగవంత ప్రేమ కలగాలి. ప్రేమ కలగాలంటే ఈ హరినామ్ సంకీర్తన ఒక్కటే ఒక విధము. ఈ విధంతో అంటే పూర్వకాలం ఏంటి, సత్యయుగలో ఆయన ద్వాపర యుగలో ఏంటి అంటే వాళ్ళు వివిధ రకాలు ఆ, హరే కృష్ణ వివిధ ప్రాసెస్ ఉంటుంది.
ఆమ్, వాళ్ళు భక్తి చేయడానికి. కానీ ఈ కలియుగంలో ఏంటంటే దేవుడు మనకు చాలా ఈజీ ప్రాసెస్ ఇచ్చారు. ఏంటంటే హరినామ సంకీర్తనం చేస్తే మనం భక్తి శ్రద్ధతోని మనం దేవుడికి భక్తి చేయొచ్చు అనేసి చాలా ఈజియెస్ట్ మెథడ్ మనకి ఇచ్చారు. సో ఈయన ఈ నిత్యానంద ప్రభు ఈ ఒక పార్షదులు కదా, ఈ ఐదుగురులో ఒకళ్ళు ఉంటారు. ఏదైతే ఇందాక చెప్పాను, ఐదుగురు ఎవరెవరు అన్నాను ఇందాకు, ఎవరికైనా గుర్తుందా? ఇప్పుడే చెప్పాను జస్ట్ నౌ. నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య, శ్రీనివాస, మనము ఈ ప్రేయర్స్ కూడా రోజు చేస్తాం కదా, పంచతత్వ మంత్రం. శ్రీవాస, ఆ, వాళ్ళకి ప్రేయర్స్ కూడా రోజు మనం మంగళచరణలో ఇందాకే చేసాము. సో ఈ మంగళచరణ చేసేటప్పుడు మనం వీళ్ళ పేర్లు కూడా చెప్పుకుంటాం, వాళ్ళని ఒబేసియన్సెస్ పే చేస్తాం. ఎందుకంటే వీళ్ళు దే ఆర్ పార్ట్ ఆఫ్ హిస్ పెరిఫెరలియా. అంటే అతను ఒక ఏమంటారు వీళ్ళు తెలుగులో, ఐఎమ్ నాట్ గెటింగ్. పార్షదులు. పార్షదులు, ఎస్, పార్షదులు ఉంటారు కదా. సో ఈ ఈ ఐదుగురిలో నిత్యానంద నిత్యానంద అండ్ ఈ మన చైతన్య మహాప్రభు ఇద్దరు. చైతన్య మహాప్రభు ఏమో కృష్ణుడు స్వయము, ఆయన ఎక్స్పాన్షన్ ఏమో బలరాముడు. అయితే మనం ద్వాపర యుగంలో చూసినట్టే ఆయన ఎక్స్పాన్షను బలరాము. సో సిమిలర్లీ బలరాం ఇంకా కృష్ణుడికి డిఫరెన్స్ ఏమి ఉండదు, ఒకటే ఒక తేడా. ఇద్దరికి కాంప్లెక్షన్, ఒకళ్ళు తెల్లగా ఉంటారు, ఒకళ్ళు నల్లగా ఉంటారు. సో ఈ బలరాముడు అయితే గురుతత్వం అంటాడు. అంటే ఆయన అందుకే గురుతత్వం కాబట్టి ఆయన ముందు పుడతారు, కృష్ణుడు తర్వాత వస్తారు. ఆ, దేవకికి తర్వాత పుడతారు. అండ్ ఫస్ట్ ఈయన వచ్చి, ఈ బలరాము వచ్చే ముందు ఆ, ఈ రోహిణి గర్భంలో పుడతారు. ఎందుకంటే ఆల్రెడీ దేవకి గర్భంలో పుట్టిన ఆరుగురుని చంపేస్తారు. సో టు క్లీన్, అంటే ఈ ఈయన కోసం, ఐ మీన్ కృష్ణుడి కోసం ముందుగా అన్ని అరేంజ్మెంట్ చేయడానికి హీ కమ్స్ ఇన్ రోహిణి గర్భంలో వచ్చి బలరాంగా పుట్టి దెన్ కృష్ణుడు పుడతారు. అయితే ఈయనే ఎప్పుడు ఆది గురు అంటాం ఆయనని, బలరాంని ఆది గురు. అయితే బలరాం ఆది గురు ఎందుకంటే ఈ మెనీ వేస్, అంటే చాలా రకాలుగా ఆయన కృష్ణుడికి హెల్ప్ చేస్తారు. ఎలా హెల్ప్ చేస్తారు? లైక్ శేషనాగ్ యాజ్ అ ఈ ఇన్కార్నేషన్ లో మనము చూస్తాం కదా, ఈ గర్భోదకాశాయి, కరణోదకాశాయి విష్ణు, గర్భోదకాశాయి విష్ణు అండ్ శిరోదకాశాయి. లేటెస్ట్ టేక్ గర్భోదకాశాయి విష్ణులో ఆయన ఏంటి, ఎప్పుడు శేషనాగ్లో పండుకొని ఉంటారు. సో ఆ శేషనాగ్ ఎవరు? ఆ సంకర్షణే. సో సంకర్షణ ఇస్ అగైన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బలరాం. అంటే ఫస్ట్ స్వయం పురుష కృష్ణ నుంచి సంకర్షణ నుంచి వచ్చే నలుగురు ఉంటారు కదా, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. దెన్ ఒక చతుర్వ్యూ తర్వాత మళ్ళీ ఇంకో చతుర్వ్యూలో నెక్స్ట్ నారాయణ వస్తారు. సారీ, నారాయణ తర్వాత మళ్ళీ ఈ చతుర్వ్యూ వస్తుంది. అగైన్ వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఈ నారాయణకి మళ్ళీ కారణకదాశాయి విష్ణు, గర్భోదకశాయి విష్ణు నుంచి శిరోదకశాయి. సో ఎన్నిసార్లు అయితే ఈ సంకర్షణ వచ్చిందో, సంకర్షణ అంటే బలరాం, హీఈస్ ద ఎక్స్పాన్షన్. అంటే కృష్ణుడికే ఒక ఎక్స్పాన్షన్. సో ఈ కృష్ణుడు ఎందుకు ఎక్స్పాండ్ అవుతారు అంటే అన్ని పనులు యాజ్ కృష్ణ ఆయన చేయలేరు, హీఈస్ గాడ్. అంటే ఆయన జస్ట్ నా నేను చెప్పాను గురుతత్వ అండ్ కృష్ణతత్వ. గురుతత్వ ఏంటంటే ఆయన ఎప్పుడు అసిస్ట్ చేస్తారు, ఆయనకి ఎప్పుడు హెల్ప్ చేస్తారు. కృష్ణతత్వ ఏంటి అంటే సేవ యాక్సెప్ట్ చేస్తారు. ఈయన సేవ చేస్తారు, ఆయన సేవ యాక్సెప్ట్ చేస్తారు. అంటే
ఎలా అనాలి అంటే, ఏ పని అయినా చేసేటప్పుడు మనకు ఎవరైనా అసిస్ట్, బికాజ్ ఈజ్ గాడ్, అంటే కృష్ణుడు స్వయం అన్ని పనులు చేయలేరు, సో ఆయనకు ఒక అసిస్టెన్స్ కావాలి. సో ఈ అసిస్టెన్స్ కోసం ప్రతి ఒక్క లీలకి ఒక అసిస్టెన్స్ కావాలి. సో ఆయన ఏం చేస్తారు, ఆయనని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఎక్స్పాన్షన్ ఈస్ నథింగ్ బట్ అగైన్ హీస్ సేమ్ సేమ్ పొటెన్షియలే ఉంటుంది ఆ ఎక్స్పాన్షన్లో. ఏదైతే కావాలి ఆ ఎక్స్పాన్షన్లో అన్ని ప్రాపర్టీస్ దానిలో కృష్ణతత్వం ఏదైతే ఉందో దీంట్లో కూడా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటి, గురుతత్వ మీన్స్ హీ గురు ఈజ్ ఓన్లీ ద పర్సన్. అంటే మనకు గురు గురు ఏం చేస్తారు, కృష్ణు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, చూడాలి. సో ద గురు ఇస్ ఓన్లీ ద పర్సన్. మనకు కృష్ణుడికి చాలా డిస్టెన్స్ ఉంది. ఆ డిస్టెన్స్ ఎవరు తగ్గిస్తారు, గురు. ఈ స్పిరిచువల్ గురువుస్ ఏదైతే ఉంటారో వాళ్ళు మనకును కృష్ణుడికి డిస్టెన్స్ తగ్గి. సిమిలర్లీ బలరాం కూడా ఇట్లనే ప్రతి లీలాలో అన్ని అన్ని రసాల్లో అసిస్ట్ చేస్తారు కృష్ణుడు లీలా చేయడానికి. సో ఇక్కడ వరకు క్లియరా అందరికీ? ఎవరికి ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు? చాలా క్లియర్ అయిపోయి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ అయితే నిత్యానంద ప్రభు ఇక్కడ పుట్టిన తర్వాత 13 సంవత్సరాలు వరకు అక్కడ ఇందాక చెప్పాను కదా, ఆయన పుట్టిన ప్లేస్ ఏకచక్రలో ఉన్నారు. అయితే వీళ్ళ పేరెంట్స్ అయితే ఏదైతే ఇద్దరు ఉన్నారు, హడై పండిత్, పద్మావతి. సో వీళ్ళ పేరెంట్స్కి ఈయన అంటే చాలా ఇష్టం. కానీ ఈయనకి చిన్నప్పటి నుంచే ఈ భక్తి మీద చాలా ఇది ఉండేది, ఇంక్లినేషన్ ఉండేది, భక్తి చేయాలి అట్లా. అలాంటి సిమ్టమ్స్ ఆయనలో చాలా. మోర్ ఓవర్ ఆయనకి ఈ ఫుట్లో ఇప్పుడు దేవుడు పుట్టినప్పుడు వాళ్ళకి కొన్ని స్పెషల్ మార్కింగ్స్ ఉంటాయి కాలు కింద. అట్లా మార్కింగ్స్ ఉన్నాయి. ఈయనకి కూడా ఉంటుంది, ఈ నిత్యానంద ప్రభుకి కూడా ఉంటుంది. వీళ్ళ పేరెంట్స్కి తెలిసిపోతుంది ఈయనకి సమ్ డివైన్ పవర్ ఉంది అని తెలుస్తుంది. సో వీళ్ళకు కూడా ఈయన 13 సంవత్సరాల్లో వీళ్ళ ఇంటికేమో చాలా మంది సాధువులు సన్యాసులు వస్తూ ఉంటారు, వాళ్ళకి సేవ చేస్తారు. అట్లానే ఒకసారి ఒక సన్యాసి వస్తాడు, ఆయన పేరు లక్ష్మీపతి అనుకుంటా. ఆయన వస్తారు, వచ్చి చాలా చాలా ఇది చేస్తారు. ఆయన జ్యోతిష్యాన్ని చెప్తారు. సో ఆయన చెప్పినప్పుడు చాలా సంతోషపడి, అయితే ఆయన చాలా సంతోషపడతారు. అయితే ఆయన ఒక గిఫ్ట్ అడుగుతారు. అంటే సాధు సన్యాసి కదా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సేవ చేసినప్పుడు ఆయన అడుగుతారు ఈ నిత్యానంద్ని. ఆయన పిల్గ్రిమేజ్కి వెళ్తారు, తీర్థయాత్రకి వెళ్తారు. ఆ తీర్థయాత్ర కోసం నిత్యానందని తోడుగా అడుగుతారు. అయితే ఆయన వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారు. సో ఈయన ఏం చేస్తారంటే ఈ ఆయనతోని తీర్థయాత్రలకి వెళ్ళి అన్ని చోట్ల తిరిగి తీర్థాలు అన్ని చేసి ఆయన నవద్వీప్కి తిరిగి వస్తారు. బట్ అవి అంతా చూస్తారు, సౌత్ ఇండియా మొత్తం ఆయన కూడా చూసి సౌత్లో ఉన్న ప్లేసెస్, వెస్ట్లో ఉన్న ప్లేసెస్ చూస్తారు. కానీ ఇక్కడ ఆయనకేమో దీని మీద ఇప్పుడు అసలు ఇంకా ఇంటికి వెళ్ళాలని అలాంటి థాట్సే లేదు. ఆయనకేమో ఈ లైన్లో అంటే ఈ భక్తి వైపు ఎక్కువ ఇది ఉంది, ఇన్క్లినేషన్ ఉంది. సో ఈయన ఏం చేస్తారు, ఈయన నిత్యానందేమో ప్రభు బృందావన్కి వెళ్తారు. అక్కడ బృందావన్లో ఉన్నప్పుడు అన్నీ చూసుకున్నారు. ఆ టెంపుల్స్ ఏదైతే ఉందో అదేంటి రాధా మదన్ మోహన్ అవి అన్నీ చూసి నవద్వీప్కి వస్తారు. నవద్వీప్లో ఏమో అప్పుడు చైతన్య మహాప్రభు ఏమో గయా నుంచి సారీ ఇంతకు ముందేమో తిరిగి వచ్చేటప్పుడు మాధవేంద్ర పురితోని కలుస్తారు. మాధవేంద్ర పురి ఎవరు? హూ ఇస్ మాధవేంద్ర పురి? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? గురువు గారు మాతాజీ. ఎవరు గురుగారే?
అది ఈశ్వరపురి. ఈశ్వర్పురి. ఆ, ఈశ్వర్పురి. ఈశ్వర్పురి ఎవరు గురుగారు? చైతన్య చైతన్య మహాప్రభు ఆ, గారు. చైతన్య మహాప్రభు గురుగారు. సో మా మాధవేంద్రపురితోని కలుస్తారు. కలిసి వీళ్ళేమో కలిసిన తర్వాత మాధవేంద్రపురి అక్కడ కలిసిన తర్వాత అప్పటి వరకు ఏమో ఈ చైతన్య మహాప్రభుతోని కలవలేదు అనుకుంటా. లే- కలవలేదు. సో ఈ నవద్వీప్ వచ్చిన తర్వాత నవద్వీప్లో వస్తారు. అక్కడ వచ్చి నవద్వీప్లో ఏమో నందన ఆచార్య వాళ్ళ ఇంట్లో ఉంటారు నిత్యానంద ప్రభు. కానీ అక్కడ మహాప్రభుకి ఏమో ఆయన ఒక ఏంటి ఎక్స్పాన్షన్ కదా, ఆయనకి లోపల ఉంటుంది అది కలవాలి, ఆయనతోని నిత్యానందతోని కలవాలి. మరి ఎట్లా కలుస్తారు? అండ్ మోర్ ఓవర్ ఈ బెంగాల్లో అప్పుడు చైతన్య మహాప్రభుది ఆ, ఆ, ఈ భక్తి ఏదైతే ప్రచారమో అది చాలా ఎక్కువ ఫేమస్ అయిపోయింది. సో అందరికీ తెలుసు చైతన్య మహాప్రభు ఎవరు ఏంటి అని అప్పటి వరకు అందరికీ తెలిసిపోయాయి. సో ఈయనకి కూడా సిమిలర్లీ ఈయనకి కూడా తెలిసిపోయాయి. అండ్ బీర్భూమ్ అది ఆ డిస్ట్రిక్ట్ ప్లస్ ఈ నదియా డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో మాయాపూర్, అది ఎక్కువ దూరం ఏం కాదు, హార్డ్లీ 100 కిలోమీటర్స్ ఉంటుంది రెండిటి మధ్యలో డిఫరెన్స్. సో ఆ న్యూస్ అందరికీ తెలుసు చైతన్య మహాప్రభు. సో ఇద్దరికి ఒక రకంగా ఇంటర్నల్ కనెక్షన్ ఉంది కదా. వాళ్ళు దే ఆర్ దే ఆర్ సేమ్ కదా, లార్డే కదా. ఇక్కడ నిత్యానంద ప్రభు అయినా అక్కడ చైతన్య మహాప్రభు అయినా వీళ్ళు ఒకలే కదా. సో దే హ్యావ్ దట్ అట్రాక్షన్. అంటే ఇద్దరు కలవాలి ఫిజికల్గా, ఈ లీలా చేయడానికి వచ్చారు కదా. సో ఎట్లా కలుస్తారంటే ఇక్కడ ఇక్కడ నవద్వీప్లో వచ్చి ఉంటారు, ఈ ధామంలో వచ్చి ఉంటారు కదా. వచ్చి ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు ఒకరోజు శ్రీవాస్ని చెప్తారు, ఇట్లా పోయి పిలుచుకొని రా. అయితే ఆయన వెళ్తారు. అయితే ఆయనకి ఏం కనిపించదు, ఎవరో దొరకరు, ఆయన వచ్చేస్తారు. అయితే ఈ ఇది ఏనా ఎక్స్టసీలో ఈ సెపరేషన్లో చైతన్య మహాప్రభు అస్సలు ఆ సెపరేషన్ టాలరేట్ చేయలేకపోతున్నారు అని తెలిసినప్పుడు ఆయననే స్వయం ఆయన వెళ్తారు. అయితే నిత్యానంద ప్రభు మహాప్రభుతోని కలుస్తారు. సో ఎక్స్క్యూజ్ మీ. అయితే ఈ నిత్యానంద మహాప్రభు ఈ మన కలిసిన తర్వాత ఇద్దరు చాలా ఏడ్చుకుంటారు. అండ్ దే హ్యావ్ మళ్ళీ అక్కడ కీర్తన అవి అన్నీ జరుగుతాయి. దీని తర్వాత ఇది నిత్యానంద ప్రభు రెగ్యులర్గా ప్రీచింగ్కి వెళ్ళేవాళ్ళు. నియర్ అబౌట్స్ ప్లేస్ అక్కడ ఉండేది అన్ని చుట్టుపక్కల గ్రామాలు అన్ని ప్రదర్శనకి వెళ్ళి ఈ ఈ హరినామ సంకీర్తన కోసం అందరికీ ఇంటింటికి పోయి మరి అందరినీ హరినామం చెయ్యాలి అని రిక్వెస్ట్ చేస్తారు. అయితే అది ఏమంటారు, గడ్డి పెట్టుకొని, నోట్లో గడ్డి పెట్టుకొని వాళ్ళని దండం పెట్టుకుంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి. అంటే అంత హ్యూమిలేషన్తో పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు. ఈ హరినామం చేయకపోతే ఈ కలియుగంలో మనకు ఎవరు ఉద్ధరింపలేరు, మనకు దేవుడు కావాలి, భక్తి కావాలి, అంటే ఒక మెర్సీ కావాలి. అందుకే ఆయనని చాలా మెర్సిఫుల్ లార్డ్ అంటారు నిత్యానందని. సో ప్రతి ఇంటికి వెళ్ళి ఇట్లా ప్రచారం చేస్తారు. అయితే ఒకరోజు ఏమైంది అంటే అట్లా హరిదాస్ ఠాకూర్తోని వెళ్తారు. హరిదాస్ ఠాకూర్ అప్పటికి చాలా ఏజెడ్ అయిపోయింది. అయితే ఒకరోజు ఏమైందంటే హరిదాస్ ఠాకూరు వెళ్తారు. వీళ్ళు కాటోవా అని ఒక ప్లేస్కి వెళ్తారు. వెళ్తే అక్కడ ఇద్దరు చాలా ఐ మీన్ పతిత వాళ్ళు ఇద్దరు ఉన్నారు అక్కడ. వాళ్ళిద్దరు జగాయి మాదాయ్. యాక్చువల్గా వాళ్ళు అక్కడ ప్రచారానికి వెళ్తారు. ఫస్ట్ డే వెళ్తే వాళ్ళ మీద వీళ్ళు జగాయి మాత ఏమో కొన్ని న్యూసెన్స్ చేస్తారు. వాళ్ళు హరిదాస్ ఠాకూర్ రివర్స్గా వచ్చేస్తారు, తిరిగి వచ్చేసి ఒక చోట వీళ్ళిద్దరూ వీళ్ళు ప్రాణానికి హాని చేయాలని వస్తారు వీళ్ళిద్దరు. అయితే ఆ రోజు హరిదాస్ అంటారు, నీతోని నేను ఇట్లా నిత్యానంద యంగ్గా ఉన్నారు అప్పుడు, హరిదాస్ ఠాకూర్ అప్పుడు చాలా ఏజెడ్ పర్సన్ అయిపోయారు. అందుకే నిత్యానందని అంటారు, నీలాగా నేను అంతా ఊరకలేను, సో
అగైన్ వీళ్ళ వీళ్ళ ఈ ఊర్లో అందరూ వాళ్ళని చాలా పతిత వాళ్ళు ఇట్లా వాళ్ళని అసలు ఏం చేయొద్దు అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఇట్లా చాలా చెడ్డవాళ్ళు వాళ్ళని ఏం చేయకూడదు అని చెప్తారు. ఆయన వినరు. నిత్యానంద ప్రభు స్టిల్ ట్రై చేస్తారు వీళ్ళని చేంజ్ చేయాలి. వాళ్ళు చేయలేనిది సెన్స్ లేదు. ప్రతి రకాల పాపాలు చేశారు. ఏదైతే ఈ వరల్డ్లో ఏదైతే పాపాలు అంటారా అన్ని రకాల పాపాలు వీళ్ళు చేశారు. అయితే వీళ్ళని ఎట్లాగో ఉద్ధరించాలి. వీళ్ళ ఈ దారి నుంచి అసలైతే వీళ్ళు ఎవరు జగై మదాయ్ అంటే మనము ద్వాపర యుగలో మళ్ళీ సత్యయుగలో చూస్తే ఈ జయ విజయ ఎవరైతే ఇన్కార్నేట్ అయ్యి ఈ కలియుగలో వీళ్ళు జగై మదాయిగా వచ్చారు. త్రేతాయుగలో వాళ్ళు ఏమో హిరణ్యాక్ష, సత్యయుగలో హిరణ్యాక్ష ఇంకా హిరణ్యకశిపుగా పుట్టారు. అదే వాళ్ళు మళ్ళీ ద్వాపర యుగంలో వీళ్ళు ఇద్దరు ఈ జగాయి మద ఇది చెప్తున్న ప్రీవియస్ హిస్టరీ. వీళ్ళు ద్వాపర యుగంలో వీళ్ళు త్రేతాయుగంలో వీళ్ళు రావణ్ అండ్ కుంభకర్ణ. అగైన్ ఇన్ ద్వాపర్ యుగంలో వీళ్ళు జరాసంధ అండ్ శిశుపాల్. దెన్ ఈ ఈ పర్టికులర్ యుగంలో ఈ కలియుగంలో వీళ్ళు జగాయి మదాయిగా వచ్చారు. సో వీళ్ళని అగైన్ నెక్స్ట్ డే మళ్ళీ ట్రై చేస్తారు. నిత్యానంద వీళ్ళని చేంజ్ చేయాలి, వీళ్ళ దగ్గర పోయి వీళ్ళని హరినామ్ చేయమని చెప్తారు. చెప్పంగానే దాంట్లో ఒకళ్ళు బాగా రెచ్చిపోయి వాళ్ళకి ఇష్టం ఉండదు ఇలాంటి పనులు, మంచి పనులు చెప్తున్నారు ఇట్లా చేయమని చెప్తారు. వీళ్ళు పతితు వీళ్ళు అసలు వినరు కదా. తాగేవాళ్ళు, అందరినీ కొట్టేవాళ్ళు, అంతా రకరకాల పాపాలు చేసేవాళ్ళు. సో వాళ్ళకి కోపం వచ్చి ఆ మిట్టి మిట్టి ఇది ఉంటుంది, బిందె ఉంటుంది కదా, అదే చేతిలో ఉంటుంది. అది తీసుకొని యాక్చువల్లీ దాంట్లో వాళ్ళు అది ఏమంటారు మదిర పెట్టుకుంటారు కదా, అలాంటి అది ఉంటుంది పాటు. అది తీసుకొని ఎసురు కొడతారు. ఎసురు కొట్టంగానే నిత్యానంద తలకాయ మీద, అది ఫోర్ హెడ్ మీద వచ్చి అది తగిలి రక్తం కారుతాయి. అయితే అది ఆయనకి ఏమైనా జరిగితే ఇమ్మీడియట్గా చైతన్య మహాప్రభుకి తెలిసిపోతుంది. ఎందుకంటే ఈజ్ అ పార్ట్ ఆఫ్ హిమ్ కదా, ఈజ్ పార్ట్ అంటే ఎక్స్పాన్షన్. సో ఇమ్మీడియట్గా అక్కడ అప్పేర్ అయిపోతారు చైతన్య మహాప్రభు. అక్కడ అప్పేర్ అయ్యి చక్రంతో అప్పేర్ అయిపోయి ఈ వాంటెడ్ అంటే వాళ్ళందరినీ చంపాలని చూస్తారు. అప్పుడు మద ఎట్లా చేస్తే జగైపోయి కాలు ఫస్ట్ ఇట్లా బాగా కోపడినప్పుడు నిత్యానంద పోయి చైతన్య మహాప్రభు కాలు పట్టుకుంటారు. వీళ్ళని ఏం చేయొద్దు అంటే వీళ్ళని చంపేస్తే ఇంకా ఏముండదు, వీళ్ళు చనిపోతారు. కానీ ఈ హరినామ్ సంకీర్తన ఏదైతుందో ఇది మొత్తం స్ప్రెడ్ అవ్వాలి, దీని ఒక మహిమ అందరికీ తెలియాలి. అందుకని ఆయన దేవుణ్ణి క్షమాపణ అడుగుతారు. ఇట్లా వాళ్ళని వద్దు, కోపాడొద్దు వీళ్ళని. అప్పుడు వాళ్ళని ఈ వాళ్ళకి అప్పుడు ఇది చూసి వాళ్ళిద్దరు ఎంత పశానుడు వాళ్ళు అయినా అప్పుడు ఇది అయిపోతారు, డౌన్గా అయిపోతారు. ఐ మీన్ దే బెండ్ డౌన్. అంటే అప్పుడు వచ్చి వీళ్ళని అంతా చెప్తారు అండ్ వీళ్ళిద్దరూ మారిపోతారు. ఇప్పుడు హరినామ్ సంకీర్తన వీళ్ళు కూడా మొదలు పెడతారు. అయితే ఈ ప్లేస్ జగాయి మదాయ్ అంటే కాట్వాలో ఉంది, మదాయ్ తల అక్కడ. ఇప్పుడు కూడా 24/7 అక్కడ హరినామ్ సంకీర్తన జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు తర్వాత వీళ్ళు కూడా దాసుగా మారిపోతారు. భగవద్దాసులు భగవత్గా మారిపోతారు, టీచింగ్ చేస్తారు. ఇట్లాంటిది ప్రే ఏమంటారు దేవుడు ప్రేమ సంకీర్తన, ఈ హరినామ్ సంకీర్తన అందరు ఎంత పతిత వాళ్ళమైనా వాళ్ళకు కూడా పంచుతూ ఉంటారు ఈ నిత్యానంద ప్రభు. సో అందుకని ఈయనని చాలా మెర్సిఫుల్ లార్డ్ అంటారు. సో ఇలాంటి లీలలు చాలా ఉన్నాయి. సో నేను ఒక లీల చెప్పాను. ఇంకెవరికైనా ఏమైనా చెప్పాలంటే చెప్పొచ్చు. లైక్ పానీహాటిది ఒక ఇన్సిడెంట్ ఉంది. అక్కడ ఏమో రఘునాథ్ దాస్
గోస్వామి అదే ఆరుగురు గోస్వామిలు ఉంటారు కదా. సో అక్కడేమో ఒక దహిచూడ ఫెస్టివల్ జరుగుతూ ఉండేది. సో అక్కడ జరిగినప్పుడు రఘునాథ్ దాస్ చాలా వినయంగా ఆయన ఉంటారు. సో ఉన్నప్పుడు ఈయన దహిచూడ అక్కడ ఆ, ఆయనకి మెర్సీ ఇస్తారు. ఆయన ఎలా మెర్సీ ఇస్తారంటే ఆయనని లాక్కొని జస్ట్ హిల్ టెల్ రఘునాథ్ కమ్ హియర్ అంటే ఇక్కడ రా అని చెప్తారు. అయితే ఆయన ఇది దండం పెట్టుకుంటారు కదా. దండం పెట్టుకున్నప్పుడు ఆయన మీద కాలేస్తారు. కాలేసిన అంటే లోటస్ ఫీట్, మనకు మెర్సీ ఆఫ్ లోటస్ ఫీట్ అంటారా, అది ఆయనకి అట్లా జరుగుతాయి అక్కడ రఘునాథ్ దాస్ గోస్వామికి. సో విల్ గెట్ డైరెక్ట్ మెర్సీ ఆఫ్ నిత్యానంద ప్రభు. మీకు రఘునాథ్ దాస్ గోస్వామిది స్టోరీ తెలుసు కదా, అందరికీ తెలుసా? హరే కృష్ణ. తెలియదా? ఓకే. ఇంకా దీని తర్వాత ఇంకొకటి ఉంది, ఇంకొక లీల ఉంది ఈయనది. అది శివానంద్ సేన్ది. అయితే అప్పుడులో ద- అప్పుడులో అంటే ఇప్పుడు చైతన్య మహాప్రభు అప్పుడు పూరి జగన్నాథ్లో ఉన్నారు. అయితే ఆయన అక్కడ బెంగాల్ నుంచి అందరూ ఆ, ఈ భక్తులందరూ ఈ 4 నెలలు ఇక్కడ వచ్చేవాళ్ళు ఈ పూరికి. చతుర్మాసం అప్పుడు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఆ చతుర్మాసం అన్ని 4 నెలలు ఇక్కడ ఉండి రథం అప్పుడు వస్తారు, చతుర్మాసం చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అయితే వీళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళకు ఒక టూర్ కండక్టర్ ఉండేవాళ్ళు. టూర్ కండక్టర్ అంటే అతను కూడా భక్తుడే. ఆయన పేరు శివానంద్ సేన్. అయితే వీళ్ళు బెంగాల్ నుంచి వచ్చే అన్ని భక్తులని ఏం చేసేవాళ్ళంట, వీళ్ళని అందరినీ ఒక అంత ఉండడానికి, వాళ్ళు ఎక్కడ రెస్ట్ తీసుకుంటారు, ఏం చేసుకుంటారు, ఇవి అంతా ఆర్గనైజ్ చేసే ఒక అతను ఉండేవాళ్ళు. ఆయన పేరు శివానంద్ సేన్. సో ఒకసారి ఏమైందంటే వీళ్ళందరూ ఈ ట్రూప్ అంతా ఏదైతే బెంగాల్ నుంచి వస్తూ ఉంటారో, వీళ్ళు వచ్చేటప్పుడు మధ్యలో మధ్యలో, ఎందుకంటే బెంగాల్ నుంచి ఈ ఒడిస్సాకి టూ 2 or 3 స్టేట్స్ అవుతాయి అనుకుంటా మధ్యలో, జార్ఖండ్ తర్వాత ఈ ఒడిస్సా. సో వీళ్ళు టోల్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు కూడా మనం టోల్ ట్యాక్స్ కడతాం కదా, ఎక్కడైనా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళేటప్పుడు టోల్ ట్యాక్స్, అప్పుడు కూడా ఇదే ఉండేది. సో ఈ టోల్ ట్యాక్స్ కట్టేటప్పుడు వీళ్ళకి అరేంజ్మెంట్స్ ఉండడానికి ఆ ప్లేస్లో వాళ్ళు అదే దాని దగ్గరలో ఎక్కడో వాళ్ళు ఉండాలి. సో అరేంజ్మెంట్స్ వాళ్ళకి చేయకుండా ఈయన టోల్ ట్యాక్స్ దగ్గర లేట్ అయిపోతుంది. లేట్ అయిపోయేసరికి వీళ్ళ అరేంజ్మెంట్స్ ఏదైతే ఉండడానికి వాళ్ళకి ఆ, ప్రసాదం గురించి ఏదైతే చేస్తారో అది లేట్ అయిపోతుంది. లేట్ అయిపోతే అక్కడ నిత్యానంద ప్రభు కూడా ఉంటారు ఈ పర్టికులర్ ట్రూప్లో. ఉన్నప్పుడు వీళ్ళు లేట్ అయిపోతే ఆయన బాగా కోపం వస్తుంది. కోపం వస్తే ఆయనని ఆ, పిలుస్తారు. ఈ అరేంజ్మెంట్ సరిగ్గా చేయలేదు అనేసి ఆయనని తంతారు. సో తంతారు కదా, వాళ్ళ భార్య కూడా ఉంటారు, శివానంద్ సేన్ వాళ్ళ భార్య ఉంటారు. అయితే ఉన్నప్పుడు ఈ తన్నినప్పుడు ఆయన చాలా అంటే చాలా సంతోషపడతారు. ఎందుకు అంటే ఇంత పెద్ద అతను దేవుడు స్వయంగా ఆయనని తన్నారు అంటే ఆయన కృప వీళ్ళ మీద పడినట్టు. ఆయన ఆయన తప్పు చేశారు అని అది అది యాక్సెప్ట్ చేసి, ఈ తప్పుకి ఆయన ఏమంటారు, ఈ తప్పుకి ఇంత మాత్రం నాకు ఏదైతే శిక్ష ఇచ్చారు దేవుడు, అది చాలా తక్కువ. నాకు అయితే యాక్చువల్ మెర్సీ కృపనే దొరికింది. ఇంకా నాకు ఏమైనా ఆయన శపించినా ఏమైనా చేసినా అవి అన్నీ లెక్కకే రాదు. సో ఈ లెవెల్లో ఉంటారు భక్తులు అప్పుడులో. సో ఇట్లా నిత్యానంద అది చాలా చాలా ఐ మీన్ ఆయన కృప, అది పాస్ట్ టైమ్స్ చాలా ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి చెప్పుకోకపోతే చాలాసేపు పడుతుంది. సో నెక్స్ట్ ఇట్లా ఆ, మ్, ఆ, మ్, చైతన్య మహాప్రభు ఎవరైతే ఉందో నా ఇంకొకటి ఏంటంటే, అందరికీ ఇది ఒక డౌట్ ఉంటుంది, చైతన్య మహాప్రభు ఇంకా నిత్యానంద అంటే ఎలా కలిశారు, అది ఇందాక నేను చెప్పాను. యాక్చువల్గా చైతన్య మహాప్రభు ఒక అన్నయ్య ఉంటారు.
ఆయన వాళ్ళ నాన్నగారు సచీమాత, ఇంకా ఎవరైనా చెప్తారా వాళ్ళ పేరెంట్స్ పేరు? చైతన్య మహాప్రభు వాళ్ళ పేరెంట్స్ పేరు సచీమాత, ఇంకా జగన్నాథ మిశ్రా మాతాజీ. జగన్నాథ. హరి బోల్. సతీదేవి జగన్నాథ మిశ్రా. ఆ సో వీళ్ళకి ఇంకో కొడుకు ఉంటారు, అంటే చైతన్య మహాప్రభు ముందు ఇంకో కొడుకు ఉంటారు. యాక్చువల్లీ ఆయనని బలరామ. విశ్వరూప ఆయన పేరు. విశ్వరూప. ఎస్, విశ్వరూప. ఈయన విశ్వంబర. అయితే విశ్వరూప కూడా ఉమ్, కొన్ని రోజులు ఆయనకు కూడా ఇది ఇష్టం ఉండదు, అంటే ఆ, ఈ మామూలుగా మన నార్మల్ లైఫ్ ఏదో గృహస్థ లైఫ్ ఇష్టం ఉండదు. సో ఆయన కూడా ఇల్లు వదిలేసి ఈ ప్రచారానికి వెళ్ళిపోతారు, ఈ భక్తి సంకీర్తనకి వెళ్ళిపోతారు. ఈ వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియా వెళ్తారు, ఈ మహారాష్ట్ర అటు సైడ్. సో ఆయన అక్కడ మ్, ఆ, చనిపోతారు. చనిపోతే యాక్చువల్లీ ఆయన కూడా బలరామే. సో ఇక్కడ ఈ నిత్యానందని కూడా బలరాం అంటారు. సో ఈ ఆచార్యులు ఏం చేస్తారంటే, ఆయన ఏం కాదు, ఆయన డిమైస్ అయిపోయినప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత ఏదైతే సోల్ ఉందో ఈ నిత్యానంద సోల్తోని కలిసిపోతుంది. ఎందుకంటే ఇద్దరు బలరాందే ఇన్కార్నేషన్ కదా, బలరాందే, ఐ మీన్ ఇన్కార్నేషన్ కాదు, బలరాందే ఎక్స్పాన్షన్, బలరాం ఒక ఎక్స్పాన్షన్, విశ్వరూప అండ్ ఈయన ఇది ఏంటి నిత్యానంద. సో ఎప్పుడైతే ఆయన బాడీ లీవ్ చేస్తారో ఆ సోల్ ఇందులో కలిసిపోతారని చెప్తారు. ఈ యొక్క ఐ మీన్ ఇది ఒక పాయింట్ మీకు చెప్పాలని అనుకున్నాను. సో ఎవరికైనా ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా షేర్ చేయాలా నిత్యానంద గురించి అంటే చేయొచ్చు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ఎక్స్ట్రా అప్పుడు చేయాలా? జార్ఖండ్ స్టేట్ లేదు మాతాజీ, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా. అప్పుడు జార్ఖండ్ స్టేట్ లేదు, అది ఒరిస్సా బీహార్ ఉంది. బెంగాల్. ఒరిస్సా కాదు బెంగాల్. ఒరిస్సా లేదు బెంగాల్. మాతాజీ, అది ఒరిస్సా ఆ బెంగాల్. పార్ట్ బీహార్ ఉండేది. అది జార్ఖండ్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో అది అప్పుడు బీహార్ ఉండేది. బీహార్ బీహార్ని ఇప్పుడు బీహార్ రెండు లేదా? మొక్కలు చేశారు కదా. సదర్న్ పార్ట్ ని జార్ఖండ్ అంటారు, పైన పార్ట్ అబౌవ్ గంగా దాన్ని బీహార్ అంటాం. ఓకేనా? క్లియరా? హరే కృష్ణ. సో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనము నరోత్తమ దాస్ గురించి మాట్లాడుకుంటున్నాం సెకండ్. ఓకే. సో ఎవరికైనా ఏమైనా నరోత్తమ దాస్ గురించి ఏమైనా ఐడియా ఉందా? మనము రోజు అతన్ని దాల్చుకుంటాము. ఎలా దాల్చుకుంటాము చెప్పగలుగుతారా? గురువందన కీర్తన, మాతాజీ, కీర్తన, గురువందన రాశారు. ఆ, కీర్తన గురు ద్వారా. అవును, కీర్తన ద్వారా. సో ఆయన ఎవరు? ఈ వాస్ డిసైపుల్ ఆఫ్, ఎవరు డిసైపుల్ ఉండే అతను? లోకనాథ్, లోకనాథ్ దాస్. లోకనాథ్. లోక్నాథ్ దాస్, ఎగ్జాక్ట్లీ, లోక్నాథ్ దాస్. సో ఇప్పుడు ఈ నరోత్తమ దాస్ ఎప్పుడైతే పుట్టారో, ఎప్పుడైతే ఆవిర్భావ అయ్యారో, అప్పుడు వరకు వీళ్ళు నిత్యానంద ప్రభు అండ్ సారీ చైతన్య మహాప్రభు అప్పుడు దేవర్ నాట్ దేర్, అంటే ఆ టైంలో లేరు. చాలా చాలా రోజుల తర్వాత ఈయన వచ్చారు ఈ పర్టికులర్ భక్తి ఈ సంకీర్తనలు. సో ఎలా ఏంటి ఆయన పేరు ఎట్లా వచ్చింది ఏంటి అంటే చెప్తాను ఇప్పుడు నేను. ఓకే. నరోత్తమ దాస్ మోస్ట్లీ ఆయన రాసింది అన్ని ఈ ఏదైతే కీర్తన్ ఏదైతే ఉందో అవి అన్నీ మోస్ట్లీ బెంగాలీలో రాశారు. ఇంతకు ముందు మన ఏది 6 గోస్వామిలు వాళ్ళు రచించిన అన్ని గ్రంథాలు మోస్ట్లీ ఈ సంస్కృత్లో సో సంస్కృత్ అంటే ఇంకా నరోత్తమ దాస్ ఏంటంటే ఈ వాస్ బెంగాలీ, అందుకనే మోస్ట్లీ ఆయన బెంగాలీలోనే రాశారు. ఎందుకంటే కామన్ పీపుల్కి సంస్కృత్ పలకటం కష్టము, ప్లస్ అందరికీ రాదు. అందుకనే ఆయన మోస్ట్లీ ఈ కీర్తనలు అన్నీ బెంగాలీలో ఈజీ లాంగ్వేజ్లో రాశారు, సో దట్ అందరూ ఈ కీర్తనలు చేయొచ్చు అనేసి. అయితే ఈయనేమో ఎక్కడ జన్మించారు అంటే ఇప్పుడు ప్రెసెంట్లీ అది బంగ్లాదేశ్లో ఉంది. ఆ ఊరు ఖెతూరి అంటారు. ఖెతూరి అది ఇప్పుడు రాజ్షాహి డిస్ట్రిక్ట్, అట్ ప్రెసెంట్ అది రాజ్షాహి డిస్ట్రిక్ట్ అంటాము. అక్కడ జన్మించాడు.
వాళ్ళ నాన్నగారు పేరు ఇంకా అమ్మ పేరు ఏమో 1 minute. అయితే ఆ, వీళ్ళు ఇద్దరు నారాయణి దత్త అండ్ కృష్ణానంద దత్త. నారాయణి దత్త అండ్ కృష్ణానంద దత్తకి వీళ్ళకి పిల్లలు లేదు చాలా రోజులు. అయితే చాలా రోజుల తర్వాత ఈయన పుట్టాడు. ఈ అయితే ఈ గ్రామం ఏదైతుందో కెతురి గ్రామం, అది పద్మా రివరు. అయితే ఈ పద్మా రివరు సారీ బంగ్లాదేశ్, నావ్ నావ్ బంగ్లాదేశ్. అప్పుడు అది ఒకటే, బెంగాల్ ఒకటే ఉండేది అప్పుడు సెపరేషన్ ముందు. అయితే ఈ పద్మావతి రివర్ ఏదైతే ఉందో అది పద్మావతి రివర్ ఇస్ సారీ పద్మావతి రివర్ గంగానే. అయితే ఈ బెంగాల్ నుంచి ఎప్పుడైతే గ్యాంజెస్ ఏదైతే ఫ్లో చేస్తోంది బంగ్లాదేశ్కి ఎంటర్ అయినప్పుడు ఇది 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. ఒక పార్ట్ ఏమో వెస్ట్ బెంగాల్ ఉండిపోతుంది, ఒక పార్ట్ ఏమో బంగ్లాదేశ్లో ఫ్లో అవుతుంది. బంగ్లాదేశ్లో ఫ్లో అయ్యే పార్ట్ని పద్మావతి రివర్ అంటారు. మన దాంట్లో మన ఇండియాలో ఫ్లో అయ్యేది వెస్ట్ బెంగాల్ ఏదైతే హుగ్లీ రివర్ అంటారు. హుగ్లీ రివర్ ఏది అంటే మనము ఆ, ఎవరైనా కోల్కతా వెళ్తే వాళ్ళకి తెలుస్తాయి. హుగ్లీ రివర్ అంటాము, హౌరా పక్కనే ఉండేది అది. హుగ్లీ రివర్ ఈజ్ నథింగ్ బట్ గ్యాంజెస్ ఒకటే. అంటే ఈ రివర్ 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఒకటి బంగ్లాదేశ్కి వెళ్ళింది, ఒకటి మన ఇండియాలో ఉండింది, అది గ్యాంజెస్. దాన్ని హుగ్లీ రివర్ అని వెస్ట్ బెంగాల్లో చెప్తాం. అయితే ఈ గ్యాంజెస్ ఈ పద్మావతి రివర్ పక్కనే ఉండేది ఈ కెతురి గ్రామంలో ఈయన పుట్టారు. నరోత్తమ దాసు పుట్టారు. ఆయన 13th ఫిబ్రవరి 1520లో పుట్టారు. మాఘ మాసంలో పుట్టారు, పూర్ణిమ రోజు పుట్టారు. సో చైతన్య మహాప్రభు ఆయన ఆయన పుట్టక ముందే ఆయన గురించి డిక్లేర్ చేసేశారు. ఏంటి అంటే ఇట్లా ఈ పర్టికులర్ మన పరంపర ఏదైతే ఉందో గౌడియ బ్రహ్మ గౌడియ ఆ, పరంపరని, అంటే గౌడియ పరంపరని క్యారీ ఫార్వర్డ్ చేయాలి కదా. అంటే ఈయనతోనే ఎండ్ అయిపోతుంది మళ్ళీ. నేను నిత్యానంద చైతన్య మహాప్రభుతోనే ఇంకా ఈ 6 గోస్వామీస్ తర్వాత ఇది ఇంకా దాని తర్వాత ఈ లీనియేజ్ క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అనేసి ఆయన ముందు చూపే చూశారు. మన ఆ, ఆ, శ్రీ చైతన్య మహాప్రభు ఈజ్ లార్డ్ కృష్ణ కదా హిమ్సెల్ఫ్. అందుకే ఆయనకి ముందే తెలిసిపోతాయి అన్ని. ఆయన నరోత్తమ నరోత్తమ నువ్వు ఎక్కడ ఉన్నావు అని ఇట్లా కీర్తన చేస్తూ పిలుస్తా ఆలోచిస్తూ ఉన్నారంట. అయితే ముందే అయితే మనము ఈ నరోత్తమ ఎవరు ఏంటి అని మనకు కూడా ఇది ఏంటి నరోత్తమ సడన్గా ఎట్లా వచ్చారు ఏంటి ఈ లీనేజ్లో అనుకుంటాం. కానీ మనకు చైతన్య మహాప్రభుని ఆయనని పిలుచుకొని ఆయనని ఈ పర్టికులర్ లైన్లో పర్టికులర్ ఇదే ఈ ఈ పరంపరని కంటిన్యూ అవ్వాలి అనేసి ఆయన పిలిచారు. అండ్ సో ఆయన ఆవిర్భావ్ అయ్యారు. నెక్స్ట్ అయితే ఈ పద్మావతి రివర్ దగ్గర ఒక్కసారి చైతన్య మహాప్రభు వెళ్తారు. అటు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రచారం చేసేటప్పుడు ఆయన పద్మావతి రివర్లో దిగి ఆయన పద్మావతి రివర్కి ఈ ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. అంటే ఆయన దేవదేవుడు కదా, ఆయన ఏమైనా చేయగలుగుతారు. సో ఆయన రివర్ని ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. ఏమని రెస్పాన్సిబిలిటీ ఇస్తారు? ఈ కృష్ణ ప్రేమ ఏదైతే ఉందో ఇది ఆ రివర్కి ఒప్పగిస్తాను అంటే రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. ఏంటంటే ఇట్లా కొన్ని రోజుల తర్వాత ఒక నరోత్తమ దాస్ అని ఒక అతను పుడతారు. నరోత్తమ దాస్ పుడతారు. సో ఆయనకి ఇది మళ్ళీ రివర్స్గా ఈ కృష్ణ ప్రేమ ఏదైతే ఉందో ఈ ధనంని ఆయనకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి?
అయితే ఇది ఈ పరంపర మనది ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవుతుంది. ఈ కలియుగలో ఉన్న ఈ మనుషులకి ఇది లిబరేషన్ ఏదైతే ఉందో అది ఒక దారి చూపించాలి అనేసి ఆమెకి ఈ రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది. ఎవరికి? పద్మావతి రివర్కి. సో పద్మావతి రివర్కి ఆయన దిగుతారు, రివర్లో దిగి స్నానం చేసి ఈ రెస్పాన్సిబిలిటీ ఆ రివర్కి, ఆ పద్మావతి రివర్కి ఇస్తారు. ఇచ్చిన తర్వాత అయితే ఒక రోజు ఏమవుతుంది, వీళ్ళు వీళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, నారాయణ దత్త అండ్ కృష్ణానంద దత్త, వీళ్ళిద్దరు పిల్లలు లేదు. ఒకరోజు సడన్ గా వీళ్ళకి డ్రీమ్లో వస్తారంట. ఆకాశవాణి డ్రీమ్లో ఒక ఆకాశవాణి తెలిస్తే వీళ్ళకి ఒక పిల్లడు పుడతారు. ఇట్లా తర్వాత వాళ్ళకి ఈ ఇద్దరికి ఒకే డ్రీమ్ వస్తుంది వాళ్ళ పేరెంట్స్కి. వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే వీళ్ళు జ్యోతిష్ దగ్గర పోతారు. జ్యోతిష్ దగ్గర అడిగితే వాళ్ళు క్రాస్ వెరిఫై చేస్తే అది కరెక్టే, వాళ్ళకి ఒక పుత్రుడు పుడతారు. సో ఆయన పేరు నరత్తుమ అని పెట్టాలి అని చెప్తారు. ఇది సరే అట్లానే పుడతారు. ఆ పిల్లోడు పుడతాడు. పుట్టిన తర్వాత ఆయన పేరు నరోత్తమ అని పెడతారు. సో నరోత్తమ మీన్స్ నరాల్లో అందరూ ఉత్తమ తను. సో హీఈస్ నరోత్తమ కదా, ఆల్రెడీ సెలెక్టెడ్ బై లార్డ్. అంటే లార్డ్ కృష్ణనే ఆయనని సెలెక్ట్ చేశారు, ఇలాంటి మనిషిని సెలెక్ట్ చేశారు మన కోసం. సో యాక్సెప్ట్ చేస్తారు ఆయన ఏదైతే చెప్తారో ఆ జ్యోతిష్యుడు. తర్వాత పుట్టిన తర్వాత అన్నప్రాసన చేస్తారు. అన్నప్రాసన అప్పుడు ఏమవుతుందంటే ఆ, ఆ అందరూ అందరూ అక్కడ వస్తారు కదా, జనాలు అందరూ వస్తారు. ఆ అన్నప్రస సారీ ఆ పాయసం పెడితే ఆయన అసలు నోరు తెరవరు అంట. తర్వాత ఆ ఒక సన్యాసి వస్తాడు. ఆ సన్యాసి వచ్చినప్పుడు ఆయన ప్రసాదం పెడితే ఆ ఆ, ఆ, బాలుడు తింటారు. సో అప్పటి నుంచి ఆ ఇండికేషన్ ఇచ్చేశారు, ఆయనకి భక్తి మీద ఎక్కువ ఇది ఇన్క్లినేషన్ ఉంది. దీని మీద మామూలుగా ఉట్టి ఇది ఏదైతే ఫుడ్ ఉందో అది తినిపిస్తే తినలేదు, ప్రసాదం పెడితేనే తిన్నారు. సో దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇలాంటి లక్షణాలు ఆయన చిన్నప్పుడే కనిపించాయి. ఆ, ఆ, ఆ కృష్ణుడు భక్తి మీద ఆయనకి చాలా ఇది ఇది ఏమంటారు ఇన్క్లినేషన్ ఉండేది. అయితే ఆయనకి చిన్నప్పుడే కర్ణవేద చేశారు. కర్ణవేద అంటే ఏమంటారు దాన్ని, ఇయర్ పియర్సింగ్ చేస్తారు కదా, చాలా చెవులు చిన్నప్పుడే కుట్టియడం చేస్తారు. అంటారు మాత, ఆ, అది ఆ, చెవులు అది కుట్టియడం. చేస్తే అయితే అప్పుడులో మనకు ఏదైనా పుస్తకాలు అవి ఉండేది కదా, మనం చదివే వాళ్ళు ఏదైతే చెప్తారో అదే విని వాళ్ళు చెప్పేవాళ్ళు. సో అది ఎవరు ఎక్కువ మంచిగా చేయగలుగుతారు, ఎవరికైనా బుద్ధి ఎక్కువ ఉంటే, ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు అలాంటి చేయగలుగుతారు. మోస్ట్లీ ఇప్పుడు మనము కలియుగంలో ఉన్నాము. సో మనకు ఇలాంటి ఇది ఉండదు కదా, బుద్ధి ఎక్కువ ఉండదు, లేజినెస్. సో దీని మీద ఎక్కువ ఎవరు శ్రమ పడరు. బట్ ఈయనకి అప్పుడే చేశారు. వీళ్ళు అసలు కాయస్థ అంటారు, బ్రాహ్మిన్స్ కాదు. కాయస్థ ఒక కాస్ట్ ఉంటుంది వెస్ట్ బెంగాల్లో. వీళ్ళు మోస్ట్లీ ఇవి అడ్మిన్స్ సెక్షన్ ఉంటుంది కదా, అది అది చూస్తారు. బట్ వీళ్ళు చిన్నప్పుడే, బట్ వీళ్ళకి ఎక్కువ భక్తి మీద ఎక్కువ ఉంటే వీళ్ళ ఫ్యామిలీస్లో వీళ్ళు చిన్నప్పుడే ఇది చేయించారు. సో దట్ ఇవి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది తొందరగా ఆ పిల్లోడికి ఆ కర్ణవేద శర్మని ఎందుకు చేస్తారంటే స్మరణం ఎక్కువ అవుతుంది, శ్రవణం అండ్ స్మరణం ఎక్కువగా ఉండాలి అనేసి అది చేశారు. అయితే ఈ కెతురి విలేజ్లో ఈ ఏ నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. అప్పుడు నేను అన్నాను కదా, పద్మావతి రివర్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. అయితే రివర్ అడుగుతుంది, నేను ఎలా తెలుసుకుంటాను ఈ పర్టికులర్ ఒక బాలుడు మనిషినే నరోత్తమ అని ఎట్లా తెలుసుకుంటాను? ఆ రెస్పాన్సిబిలిటీ అయితే ఇచ్చారు ఆ, చైతన్య మహాప్రభు. కానీ రివర్ పద్మావతి అడిగినప్పుడు ఏమంటారు చైతన్య మహాప్రభు, ఎవరైతే
నీ ఈ రివర్లో కాలు పెడతారు. కాలు పెట్టంగానే ఆ రివర్ ఫ్లడ్ అవుతుంది. ఆ ఫ్లడ్ అయినప్పుడు ఏ మనిషి అయితే అట్లా కాలు పెట్టినప్పుడు ఫ్లడ్ అయిందంటే ఆ మనిషే నరోత్తమ అని ఐడెంటిఫికేషన్ అంట. ఈ ఐడెంటిఫికేషన్ అప్పుడు చెప్తారు. పుట్టే ముందు అని అన్నాను కదా, చైతన్య మహాప్రభు ఇట్లా ఆ, అప్పగిస్తారు ఇట్లా రెస్పాన్సిబిలిటీ అయితే అప్పుడు. సో నరోత్తమ చిన్నప్పుడు అప్పుడు ఒక్కసారి అట్లా రోజు చాలా క్యూరియస్గా ఉండేవాడు. అయితే అప్పుడు జూన్ జూలై అప్పుడు కేతురి విలేజ్లో, జూన్ జూలై అంటే ఆ టైంలో ఇది ఉంటుంది కదా, ఎండాకాలమే ఉంటుంది. వర్షాకాలం వాళ్ళ ఇంటికి ఒక బాబాజీ వస్తారు, కృష్ణదాస్ బాబాజీ వస్తారు. అయితే ఆయన ఈయనని తీసుకెళ్తారు, ఈ నరోత్తమ దాస్ని ఆ రివర్కి తీసుకెళ్తారు. రోజు వెళ్తారు, అట్లా వెళ్తా ఉంటారు. కానీ వీళ్ళేమో ఆ జ్యోతిష్ వాడు అంటాడు ఆయనకి దూరం పెట్టాలి ఆ రివర్ నుంచి, ఎందుకంటే ఆయన దాంట్లో ఇది ఉంది, ఆయన సన్యాసి అయిపోతారు అనేసి. సో వీళ్ళ పేరెంట్స్ ఏమో అవాయిడ్ చేస్తారు, కానీ ఈయనే వెళ్తారు. సో ఒక రోజు ఏమో అక్కడ కాలు పెట్టంగానే ఆయనకి అది ఫ్లడ్ అయిపోతుంది, అది తెలిసిపోతుంది పద్మావతి రివర్కి. అప్పుడు ఆయన టీన్స్లో ఉన్నప్పుడు ఈ నరోత్తమ దాస్ అక్కడికి వెళ్ళి ఆ రివర్లో కాలేయంగానే తెలిసిపోతుంది. అప్పుడు ఆయనకి పద్మావతి రివర్ అపియర్ అయ్యి చెప్తారు ఇట్లా భక్తిని ప్రచారం చేయాలి, కీర్తన ఏదైతే ఉందో ఇది. అయితే ఆయన ఈ ఈ కృష్ణ ప్రేమ ఏదైతే ఉందో ఇది అష్టవికారాలు, ఈ రివర్ కలిసిన తర్వాత ఆయనకి అష్టవికారాలు వస్తాయి. అష్టవికారాలు ఎవరికి వస్తాయి? చాలా అడ్వాన్స్డ్ ఇది అయితే ఉంటాయి, పరమహంసాలు ఉంటాయి చూడండి. వాళ్ళు ఆ స్టేజ్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి వస్తాయి కదా, లాస్ట్ స్టేజ్ ఆఫ్ భక్తి చేసే వాళ్ళకి ఈ స్టేజ్ అష్టవికార ఆయనకి అప్పుడే పొందింది ఈ నరోత్తమ దాస్కి. అయితే వాళ్ళ మదర్ చూసి ఏంటిరా నీకు ఇట్లా ఇలాంటి ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడు చూడలేదు ఏంటి ఇలా అంటే, వాడు ఏం అనరు, అట్లా ఆ టీన్స్లో ఉంటాడు, సైలెంట్గా ఉంటారు. కానీ ఆయనకి ఎప్పుడు ఆ అబ్బాయికి ఎప్పుడు ఆ బృందావన్ వైపు చాలా ఇది ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది. బృందావన్ వెళ్ళాలి, అక్కడ పోయి దేవుడిని చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ పద్మావతి రివర్ పద్మావతి ఆమెని ఆ, చెప్పేశారు. అది ఏదైతే ఆ, చైతన్య మహాప్రభు అన్నారో అది అంతా అనేసరికి ఈయనకి అంతా తెలిసిపోయింది. ఇంకా ఈయనకి ఈ మెటీరియల్ లైఫ్తోని అస్సలు అటాచ్మెంట్ లేకుండా మొత్తం అటాచ్మెంట్ ఏమో దేవుడు వైపు అయిపోయింది. ఈ అబ్బాయి ఏమో అప్పుడు ఏముంటుంది అంటే ఎప్పుడు వెళ్ళిపోవాలి అని ఉంటుంది, ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. ఈ ఎక్స్ప్రెస్ వచ్చినప్పుడు ఆయనకి అనిపిస్తుంది వెళ్ళిపోవాలి అని. కానీ వీళ్ళ ఫాదర్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు గొప్ప రాజులు అన్నమాట, కాయస్థ ఫ్యామిలీ. బట్ చిన్న ఒక అక్కడ ఏంటంటే బెంగాల్లో అప్పుడులో ఒక ఇది ముఘల్స్ది కదా, ఇది పరిపాలన అంతా ముఘల్స్ది. వాళ్ళ కింద చిన్న చిన్న రాజులు ఉంటాయి, ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కొక్క రాజులు ఉంటాయి. వీళ్ళది కూడా ఒక డిస్టిక్లో వీళ్ళ ఫాదర్ ఒక డిస్టిక్ది రాజు అనమాట. సో ఈయన కింద చాలా మంది ఇది ఉంటారు, మనుషులు ఉంటాయి వీళ్ళ కింద, చూసేవాళ్ళు ఇవి ఉంటాయి కదా. వాళ్ళతోని ఒకరోజు వెళ్ళిపోతాడు, ఉరుకుతా ఉంటాడు, రివర్ వైపు ఉరుకుతా ఉంటారు. అయితే ఆయన వెనక వీళ్ళందరూ వాళ్ళ మనుషులు, రాజుల మనుషులు వెళ్తూ ఉంటారు. కొంచెం సేపు వెళ్ళినాక వీళ్ళు ఆ, ఆయనని పట్టేసుకుంటారు. సో పట్టేసుకున్న తర్వాత ఆయన అట్లా మళ్ళీ ఆ అష్టవికారాలు అక్కడ కనిపిస్తాయి. వాళ్ళని చెప్తారు, ప్లీజ్ నన్ను వదిలేసి నేను అక్కడ వెళ్ళాను అని వాళ్ళకి వాళ్ళని మా అమ్మ నాన్నకి పోయి చెప్పేసే, నే నేను కనిపించలేదు అని ఆ, అంటే ఆయన వెంట పంపిస్తారు కదా. అయితే వాళ్ళు పోయి చాలా రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు పోయి అట్లనే చెప్తారు.
ఇవన్నీ దేవుడే అరేంజ్మెంట్. అంటే మనం అట్లా చెప్పంగానే ఒప్పుకుంటారా? కానీ ఆ మనుషులు ఎట్లా ఒప్పుకుంటారు అంటే, ఈయనకి ఇప్పుడు అక్కడ బృందావన్ అక్కడ పిలుస్తున్నారు కాబట్టి, సో ఈయన ఈ మనుషులు ఒప్పేసుకుంటారు. పోయి అలానే వాళ్ళ అమ్మనానికి చెప్తారు. ఈయనేమో వెళ్ళిపోతారు, ఉడుతా ఉంటారు. అట్లా ఉడికి 2 months వరకు ఉడుతా బృందావన్ రీచ్ అవుతారు. బృందావన్ రీచ్ అయిన తర్వాత బృందావన్లో ఏమవుతుంది అంటే, అక్కడ వెళ్ళి ఎవరిని అంటే మథుర రీచ్ అవుతారు ఫస్ట్. మథురాలో మథురాలో రీచ్ అవుతారు. మథురాలో ఒక ఘాట్లో ఫస్ట్ అక్కడ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన అడుగుతారు. ఒక బ్రాహ్మణుడు అడుగుతారు, ఏంటి ఆ పిల్లోడిని చూస్తే చాలా ఆ, చక్కగా ఉన్నాడు, కానీ అంత అంటే చాలా టయర్డ్ ఉన్న అబ్బాయి, మంచి ఇంట్లో నుంచి వచ్చిన అబ్బాయి ప్లస్ టయర్డ్గా ఉన్నాడు ఈ అబ్బాయి ఆ, అని ఆయనకి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. ఆ బ్రాహ్మణుడు ఆయన అడుగుతాడు, నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చా వచ్చావు? అయితే నరోత్తమ దాస్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయనని అడుగుతారు, రోడ్ మ్యాప్ అడుగుతారు. ఇక్కడ మథుర నుంచి బృందావన్ ఎంత దూరం ఏంటి, ఆయన అంతా చెప్పేసరికి ఈయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఆ, 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 అక్కడికి వెళ్ళడానికి, ఐ మీన్ బృందావన్. సో మనకి ఎప్పుడైతే డెస్టినేషన్ దగ్గర వస్తుంది, మన చాలా టెన్షన్లో ఉన్నప్పుడు మనకు చాలా దూరం అనిపిస్తుంది. అప్పుడు ఆయన ఏమో అక్కడి నుంచి ఆ ఖేతురి గ్రామం నుంచి, ఐ మీన్ బంగ్లాదేశ్ టు బృందావన్, ఈ జర్నీ ఏదైతే ఉందో, మథుర ఫస్ట్ మథుర వస్తారు, మథుర తర్వాత ఈ జర్నీ చాలా హరిబరి అంటే ఫుల్ ఎనర్జీతోని చేశారు. అప్పుడు కూడా దారిలో కూడా ఆ, 2 సార్లు అట్లా ఫుల్ ఎగ్జాస్ట్ అయ్యి పడిపోతారు. దేవుడు కనిపిస్తారు, సనాతన గోస్వామి వీళ్ళందరూ ఆయన కలలో వచ్చి ఆయనకి చెప్తారు, ఇగో నీకు ఆ, ఆయనకి పాలు ఇస్తారు. ఆ పాలు తాగి అగైన్ ఫ్రెష్ అయిపోతారు. ఒక చిన్న అబ్బాయి లాగా వచ్చి, ఒక గోల్డెన్ కలర్లో ఒక చిన్న అబ్బాయి వచ్చి ఆయనకి పాలు ఇస్తారు. ఇట్లా 2-3 times అట్లా దారిలో అవుతే ఆయనకి అది తాగంగానే, ఆయనకి ఏం ఫుడ్ లేదు ఏం లేదు, కానీ అట్లా ఉడుతూ ఉంటారు, అక్కడ నడుస్తూ ఉన్నారు. అట్లా తిని, అట్లా అది తినగానే అది తాగంగానే ఫుల్ ఎనర్జెటిక్ అయిపోతారు. దేవుడు పెట్టిన అవి ప్రసాదం కదా. సో అట్లా రీచ్ అయిన తర్వాత ఆ బృందావన్ మథుర రీచ్ అయిన తర్వాత, మథురలో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఆయన స్టెప్స్ ఏదైతే ఉందో బృందావన్కి వెళ్ళడానికి స్లోగా అయిపోతుంది. అంటే ఇంకా వచ్చేసాం కదా అనేసి హ్యాపీనెస్ కూడా ఉంది, ఇంకా స్లోగా అడుగులు వేస్తూ అక్కడికి వెళ్తారు. బృందావన్ వెళ్ళి రాధా గోవింద టెంపుల్ ఎక్కడ ఉంది అక్కడ వెళ్ళి జీవ గోస్వామితోని కలుస్తారు. సో జీవ గోస్వామి అక్కడ నరోత్తమ దాస్ని ఆ, అక్కడ కలిసినప్పుడు ఆయన అంతా ఆ, ఆయనని అడుగుతారు. ఆయనని అది లోక్నాథ్, అక్కడ కూడా లోక్నాథ్ ఆ, ఆయనతోని కలుస్తారు. లోక్నాథ్ ఇది ఉంది కదా, ఆయనని గురువుగా యాక్సెప్ట్ చేయమని చెప్తారు. బట్ లోక్నాథ్ ఎవరిని యాక్సెప్ట్ చేయరు. ఇనిషియేషన్ ఇనిషియేషన్ తీసుకోమని జీవగోస్వామి చెప్తారు. ఎందుకంటే దేవుడికి ఒక్కటే జీవగోస్వామి ఏమి హింట్ ఇస్తారు, డూ సర్వీస్. నువ్వు దేవుడికి సర్వీస్ చేస్తే నీకు అన్నీ దొరుకుతాయి అని చెప్తారు. బట్ ఈ లోక్నాథ్ గోస్వామి ఆయనకి నీకు ఇనిషియేషన్ ఎందుకయ్యా, నీకైతే దేవుడు స్వయంగా కనిపించినప్పుడు నీకు ఇంకా ఇది ఎందుకు, ఈ ఇనిషియేషన్ ఎందుకు అని చెప్తారు. సో జీవగోస్వామికి ఎందుకు అప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. అది అప్పుడు ఆయన ఏమో అక్కడ ఆ, రాధా దామోదర్ టెంపుల్, అవి లీగల్ ఆస్పెక్ట్స్, పేపర్స్, ఏదైతే ఇది బుక్స్ రైటింగ్, ఇవన్నీ ఆయనకి ఉన్నాయి. ఆయన హెల్ప్ చేస్తారు ఈయనకి చాలా. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ముగ్గురు ఉంటారు, శ్యామనంద, శ్రీనివాసాచార్య, ఇంకా వీళ్ళు ముగ్గురు ఈ జీవ గోస్వామి కింద వీళ్ళు డివోషనల్ సర్వీస్ చేస్తూ ఉంటారు ఈ బృందావన్లో. అయితే ఇక్కడ చాలా హ్యాపీగానే ఉన్నారు. ఇక్కడ చాలా అంటే ఇప్పుడు ఆయనకు కావాల్సింది దొరికింది కదా, అటాచ్మెంట్, దేవుడితోని అటాచ్మెంట్ అవడానికి ఏదైతే అవసరం
సాధు సంఘ భజన చేయటం అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆయన హ్యాపీగానే ఉన్నాడు. కొన్ని రోజులు గడిచినాక ఆయనకి ఒకరోజు, నేను షార్ట్ కట్గా చెప్పేస్తున్నాను ఇంకా, జస్ట్ ఓకే. ఇది చాలా లాంగ్, ఇది ఐ మీన్ చాలా లాంగ్ స్టోరీ. సో అగైన్ ఈ ఇదైతే చేస్తూ ఉంటారు. సో జీవగోస్వామి వీళ్ళకి ఆ, ఆదేశిస్తారు, పోయి బెంగాల్లో, ఒడిస్సాలో, ఇంకా బీహార్లో ఇవి ప్రీచింగ్ చేయమని చెప్తారు. అయితే అప్పుడులో ప్రీచింగ్ అంటే ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళాలంటే ఆ, ఏముండేది కాదు. సో అన్ని అరేంజ్మెంట్ చేస్తారు. బుల్లకార్డ్స్లో ఈ వీళ్ళు శాస్త్రాలు, అన్ని శాస్త్రాలు లేకపోతే ఎట్లా వాళ్ళు ప్రీచ్ చేస్తారు బుక్స్ లేకుండా. సో ఇట్లా బుల్లకార్డ్స్లో ఇవి అన్ని లోడ్ చేస్తారు. బుక్స్ అన్ని వీళ్ళు ముగ్గురిని పంపిస్తారు. ఒకళ్ళు బెంగాల్కి, ఒకళ్ళు ఒడిస్సాకి, ఆ, ఒకళ్ళు బీహార్కి అని ప్రీచ్ చేయడానికి వీళ్ళకి పంపించినప్పుడు ఏమవుతారు, వీళ్ళు వస్తూ ఉంటారు. మధ్యలో దొంగలు వీళ్ళ బుక్స్ అన్ని దొంగలిచ్చినప్పుడు వీళ్ళు ఇంకా ఏం చేస్తారో వీళ్ళకి ఏం అర్థం కాదు. సో వీళ్ళు మళ్ళీ జీవగోస్వామిని చెప్తారు, కబురు పంపిస్తారు, ఇట్లా ఇట్లా అయింది అంటే. వీళ్ళు దేవుడు ఒక కృప ఉంది కదా వీళ్ళ మీద. వీళ్ళు ఏం చేస్తారంటే వెల్ శ్రీనివాసాచార్య అనుకుంటాను, ఆ, ఆయన ఉండిపోతారు అక్కడే. మిగతా ఈయన వెళ్తారు, నరోత్తమ దాస్ ఏమో బెంగాల్కి వెళ్తారు, ఇంకొకళ్ళు ఒడిస్సాకి వెళ్ళిపోతారు. అయితే ఈ శ్రీనివాసాచార్య తోని ఒకరోజు అక్కడ అడవిలో అట్లా తిరుగుతా ఉన్నారు. అంత ఆ ఊరు కూడా బెంగాల్ జస్ట్ బార్డర్లో వచ్చినప్పుడు జరుగుతుంది ఈ ఇన్సిడెంట్. అయితే అక్కడ ఒక రాజు, నేను చెప్పాను కదా ఇందాక, అక్కడ చిన్న చిన్న డిస్ట్రిక్ట్ ఒక్కొక్క రాజు ఉండేది. సో అక్కడ రాజు ఎవరైతే ఉందో ఆయన దొంగిలించాడు. సో ఆయనతోనే కలుస్తాడు. ఐ మీన్ సంహౌ ఆయనతోనే ఒక మీటింగ్ అయిపోతుంది. ఎట్లాగో ఆయనకి పోయి చెప్తారు, ఇట్లా బుక్స్ అన్ని పోయాయి, ఎవరో ఆ, దొంగలించాడు. అప్పుడు ఆ రాజు పోయి ఆయన ఖజానాలో ఏదైతే ఉందో అన్ని చూపిస్తారు. అందులో వాళ్ళ మ్యానుస్క్రిప్ట్స్ అన్ని దొరుకుతాయి. సో మ్యానుస్క్రిప్ట్ దొరికిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు వీళ్ళు అంతా ఎవరికి ఏ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో వాళ్ళు అక్కడే వెళ్ళిపోతారు. అప్పుడు నరోత్తమ దాస్ ఏమో చాలా లోన్లీగా, డిప్రెస్డ్గా ఫీల్ అవుతారు. ఎందుకు అంటే ఆయనకి ఫ్రెండ్స్ అంటే సాధు సంఘం లేదు కదా. ఆయన ఏమంటాం మనం, బడీస్ ఉండాలి అంటాం కదా, అట్లా వీళ్ళ బడీస్ ఉండేవాళ్ళు, వీళ్ళు లేరు. సో ఆయన కొంచెం డిప్రెస్గా ఉంటారు. సో ఈయన ఒకరోజు మళ్ళీ రివర్స్ ఆయన వాళ్ళ ఊరికి వెళ్తారు. ఇప్పుడు ఆల్రెడీ బెంగాల్కి వచ్చేసారు. సో ఇప్పుడు నవద్వీప్ అటు అంత ప్రీచింగ్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చేసినప్పుడు ఆయన మళ్ళీ రివర్స్గా అక్కడికి వెళ్తారు. కెతురికి అక్కడికి వెళ్తే అక్కడ అక్కడ వాళ్ళ పేరెంట్స్ అప్పుడు లేరు అనుకుంటా, పేరెంట్స్ లేదు. ఇంకా అక్కడ వెళ్ళి కొంచెం ప్రచారం చేశారు. అట్లా వెళ్తుంటే జాన్వమాత, ఈ మన నిత్యానంద ప్రభు ఇద్దరు భార్యలు కదా. సో ఇద్దరు భార్యలు జాన్వమాత అప్పుడు ఖర్దాలో ఉంటారు, ఆవిడతోని కలుస్తారు. సో ఇద్దరు కలిసి అంటారు, సారీ సారీ నేను ఇక్కడ సారీ కలుస్తారు. కలిసినప్పుడు ఇట్లా మళ్ళీ ఆయన వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ అడుగుతారు, ఎలా ఈ ప్ర ప్ర ప్రచారం చేస్తున్నారు కానీ ఒక ఏమంటారు, ప్రచారం ఏదైతుందో అది ఫుల్ ఫామ్గా లేదు, అది మంచిగా చేయాలి, అందరికీ తెలియాలి. ఎప్పుడు చైతన్య మహాప్రభు ఈ 6 గోస్వామిస్ ఉన్నప్పుడు అది ఒక ప్రాసెస్లో ఉండేది. ఇప్పుడు అది అయితే అంటే స్లోగా ఏమవుతుంది, అది డిక్రీజ్ అయిపోతుంది, ఈ పరంపర పోయినట్టు అనిపిస్తుంది. సో దీన్ని మనం మంచిగా చేయాలి ఇట్లా అని అనుకుంటారు. సో ఏమవుతుంది అంటే ఇక్కడ వచ్చి వీళ్ళు ఈ కేతురి గ్రామంలో, నేను ఇందాక చెప్పాను కదా వచ్చారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ కెతురి గ్రామంలో అప్పుడు వాళ్ళ నాన్నగారు లేదు, వాళ్ళ నాన్నగారికి బ్రదర్ వాళ్ళ కొడుకు, ఆయన కూడా డిసైపుల్గా చేసేసారు. ఆయనేమో ఆ రాజ్యాన్ని చూస్తున్నారు. అయితే ఒకరోజు అక్కడ ఒక అతను ఉంటాడు.
అతను సారీ, అప్పుడు చైతన్య మహాప్రభు ఒక రోజు ఆయనకి కలలో వస్తారు. కలలో వచ్చి ఆయనని చెప్తారు ఇట్లా, ఒక అక్కడ ఒక రైస్ గోడౌన్ ఉంది. ఆ రైస్ గోడౌన్లో యాక్చువల్గా ఆ రైస్ గోడౌన్లో చైతన్య మహాప్రభుదిను ఇంకా విష్ణుప్రియది రెండు ఐడల్స్ అక్కడ లాక్డ్ ఉంటుంది. అయితే ఆ కళలో ఏమొస్తుంది అంటే చైతన్య మహాప్రభు అంటది, నన్ను బయట తీయి, ఇక్కడ నేను పడి ఉన్నాను, నన్ను నాకు తీసి మంచి ఒక చోటు నాకు చూసి పెట్టు నాకు అని అంటారు. ఈయన అంటారు, ఆ పర్టికులర్ నాకు అది ఆయన పేరు గుర్తులేదు, ఆ జమీందార్ పేరు. సో ఆ జమీందార్ కింద ఉంటుంది ఈ గోడౌన్. అయితే వీళ్ళు ఈయనే తర్వాత వీళ్ళ తమ్ముడు అవుతారు కదా, బాబాయ్ కొడుకు. సో ఆయనని చెప్తారు ఇట్లా ఇట్లా ఒక గుడి కట్టాలి, గుడిలో ఈ చైతన్య ఆయన చెప్పడు గుడి కట్టాలని చెప్తాడు, కానీ ఆ గోడౌన్లో ఏముందని చెప్పరు. ఆ గోడౌన్కి ఎవ్వరు వెళ్ళరు, ఎందుకంటే ఆ గోడౌన్ చాలా రోజుల నుంచి లాక్ పడి ఉంది, దాంట్లో చాలా పాములు ఉన్నాయంట. సో ఆ పాముల వలన ఎవ్వరు దాని జోలికి పోయేవాళ్ళు కాదు. సో ఈయన అనగానే అందరూ భయపడిపోతారు, అయ్యో ఏంటి అక్కడికి వెళ్ళమంటున్నారు ఏంటి అని. సో వాట్ హ్యాపెండ్ ఇస్, అక్కడ ఆయన అంటాడు వాళ్ళ తమ్ముడిని, నువ్వు ఏం కాదు, నేను దూరం నుంచి చూస్తూ ఉంటాను, ఏముంది చూద్దాం. అక్కడ ఆయన వెళ్ళంగానే, నారోత్తమ దాస్ వెళ్ళంగానే అన్ని పాము పక్కకి జరిగిపోయిందంట. అక్కడ చైతన్య మహాప్రభుది ఒక ఐడల్ ఉంది, ఇంకా విష్ణుప్రియ మాతది ఆ ఐడల్ దానికి సేవ లేకుండా అక్కడ పడి ఉంది దాంట్లో. సో అది దేవుడు అంటున్నారు, నన్ను తీసుకెళ్ళి నాకు స్థాపన చేసి ఇట్లా పూజ చేయి. అయితే అప్పుడు చాలా గ్రాండ్గా ఒక ఫంక్షన్ చేస్తారు ఆ కేతురి గ్రామంలో. అక్కడ అన్ని విగ్రహాలు పెట్టి రాధా మదన్ మోహన్ వల్ల, రాధా వల్లవ, కాంత రాధా రమణ, అందరు ఐదుగురిని అక్కడ పెట్టి ఒకే ఆల్టర్లో గౌర్ పూర్ణిమ రోజు, ఈ గౌర్ పూర్ణిమ ఏదైతే ఉందో ఈ ఫెస్టివల్ జరిపారు. అందులో అందరినీ పిలిచారు, అందరూ వైష్ణవ అప్పుడు ఉన్న ఈ బ్రహ్మ ఈ బ్రహ్మ మాధవ గౌడియ వైష్ణవ ఎవరైతే ఉన్నారో, ఈ లీనేజ్లో ఎవరెవరైతే ఉన్నారో, ప్రాముఖ్యంగా ఎవరు ఉన్నారో అందరినీ పిలిచి చాలా గ్రాండ్, డబ్బులు అంతా వాళ్ళ ఈ వీళ్ళు రాజులు ఉండేవాళ్ళు కదా. సో ఫైనాన్షియల్ అని ఇది అంటే ఇబ్బంది అనేది ఏది ఉండేది కాదు, ఎందుకంటే అంత వాళ్ళకి ఆయన కూడా డిసైపుల్గా మారిపోయారు. సో అంత ప్రొవిజన్ చేశారు, చాలా ఘనంగా చేశారు ఈ ఫెస్టివల్ని. అప్పటి నుంచి మనకు ఈ ఇది పూర్ణిమ సెలబ్రేషన్ అక్కడి నుంచి మనకు మొదలైంది. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ నరోత్తమ దాస్. హోప్ మీ అందరికీ అర్థమైందేమో, అక్కడ కొంచెం తప్పిపోయింది లైన్స్, నేను ఒక సీక్వెన్స్గా చెప్తూ కొన్ని ఇటు అటు అయిపోయింది. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో తర్వాత ఈయన అన్ని బెంగాలీలోనే సాంగ్స్ రాశారు. ఆ రోజు కూడా, ఈ గురు పూర్ణిమ రోజు కూడా ఈ సాంగ్ ఏదైతే ఉందో గురు వందన మనం పాడతాము, అది పాడారంట. సో అన్ని ఆయన అప్పటి నుంచి ఇంకా తర్వాత హీ లెఫ్ట్ హిస్ లైఫ్ నార్మలీ బై డూయింగ్ భక్తి అండ్ లీవ్డ్ ఫర్ సమ్ డేస్ అండ్ దెన్ అట్లా ఈ లీనేజ్ ఈ గౌర సంప్రదాయాన్ని సాగిస్తూ హీ హాస్ లివ్డ్ హిస్ లైఫ్. మెయిన్ పాయింట్స్ అని చెప్పారు మాతాజీ, మీరు మొత్తం మెయిన్ అంతా కవర్ చేశారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరి బోల్. చాలా బాగా చెప్పారు మాతాజీ, షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పారు మాతాజీ మొత్తం మీరు. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ, బాగా చెప్పారు. అంత శిక్ష గురువులకి మా శిక్ష గురు ఎదురుగానే కూర్చొని ఉన్నారు ఆవిడ. ఇఫ్ షీ ఈస్ సాటిస్ఫైడ్, ఐఎమ్ సాటిస్ఫైడ్. చాలా పాయింట్స్ స్కిప్ అయింది ఇటు అటు. నేను ఒక పాయింట్ చెప్తాను. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. శ్రీనివాసాచార్య యొక్క శిష్యుడు ఒక ఆయన ఉండేవాడు, రామచంద్ర కవిరాజ్ అని.
రామచంద్ర కవిరాజు ఆయన ఏంటంటే నరోత్తమ్ దాస్ కి చాలా సహచరుడు. అంటే ఇప్పుడు మహాప్రభుకి ఎలా అయితే నిత్యానంద ప్రభు వీళ్ళందరూ సహచర్యంలాగా ఉంటూ ఉంటారో వాళ్ళలాగా అన్నమాట. సో ఆయన చనిపోయినప్పుడు అంటే తన సహచరుడు పోయినాడు కదా, అప్పుడు ఆ ఒక్కసారిగా చనిపోయినాడని తెలిసిన వెంటనే నరోత్తమ్ దాస్ ఠాకూర్ చాలా బాధపడతారనమాట. అంటే అంతకు ముందు కొన్ని రోజులకు ముందే శ్రీనివాస్ ఠాకూర్ కూడా వెళ్ళిపోతారనమాట. దాంతోటి ఆ హృదయం ద్రవించిపోయి రాస్తారనమాట. మనం పాడుకుంటాం చూసారా తిరోభావ దినోత్సవంలో, কোথায় গেলে యోనిలా ప్రేమధన প্রাণের కరుణ ప్రచార అది. సో প্রচুর ఇంకా ఏంటంటే నరోత్తమ్ దాస్ ఠాకూర్ మామూలుగా సాదా సీదా ఇంట్లో కాదు పుట్టింది. ఆయన ఒక జమీందార్ అన్నమాట. అప్పట్లో ఏంటంటే జమీందార్ అంటే ఒక రాజులు అలా ఉండడం కాదు, వాళ్ళకి చాలా భూములు అవన్నీ ఉంటూ ఉంటాయి చూసారా, అలా అన్నమాట. సో అంత పెద్ద ఆసామి అన్నమాట, వాళ్ళని జమీందార్స్ అంటారు. అలాంటి కుటుంబంలో పుట్టారు. ఇందాక మాతాజీ చెప్తున్నారు కదా, మహాప్రభు వచ్చి ఆయనకి పాల గ్లాస్ ఇచ్చారని. అలా కనిపించాలి చూడ్డానికి వెళ్ళిపోతూ, కాళ్ళకి చెప్పులు లేకుండా ఏమీ లేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఈ పక్కన చెట్లు అడవుల్లో వెళ్తుంటే ముళ్ళు అవన్నీ కూడా ఒంటి మీద గీసుకుపోతూ ఉంటాయట. ఆ బట్టలు కూడా చిరిగిపోయి ఉంటాయట. అట్లా వెళ్ళిపోతూ ఉంటాడు, నీరసం వస్తుంది, కూర్చుండిపోతాడు, మళ్ళీ లేచి వెళ్తూ ఉంటాడు. ఎందుకు బృందావన్ వెళ్ళిపోవాలన్నమాట. అలా వెళ్తూ ఉంటే మహాప్రభుకి చాలా జాలేసి, అప్పటికి మహాప్రభు లేరు, అయిపోయింది, లీల చాలించేశారు కదా. అతను అలా కూర్చున్నప్పుడు వచ్చి ఆయన గ్లాస్ తోటి పాల గ్లాస్ ఇస్తారనమాట, తాగు అని చెప్పి. అప్పుడు తాగడు, అట్లాగే పెడతాడు. కాదు నేను వెళ్ళిపోవాలి, బృందావనం వెళ్ళిపోవాలని. అప్పుడు రూప గోస్వామి సనాతన గోస్వామి ఆయనకి కనిపిస్తారనమాట, కళ్ళు మూసుకోగానే కనిపించి, ఇది మహాప్రభు స్వయంగా ఇచ్చిన ప్రసాదము, ఇది తాగు, నీకు ఒంటి మీద ఉన్న ఇవన్నీ పోతాయి అని చెప్పేస్తే అప్పుడు తాగుతాడనమాట. అలా ఏమీ నీళ్లు ఏమీ తాగకుండా బృందావన్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే మాతాజీ పద్మావతి నది అని చెప్పారు చూసారా, మహాప్రభు అన్ని తిరుగుతూ వస్తూ ఉంటారు. తిరుగుతూ వస్తున్నప్పుడు ఇప్పుడు నా తర్వాత ఎవరు వస్తారు, ఎవరు రావాలి, ఎవరు వచ్చి ఇంత బాగా భగవంతుని యొక్క నామాన్ని ప్రచారం చేయగలరు, ఒక మంచి వైష్ణవుడు కావాలి, ఎవరు వస్తారు, నరోత్తమ్ దాస్ ఠాకూర్ రావాలన్నమాట. వెళ్ళిపోతూ ఒక చోట నుంచొని ఆ ప్లేస్ లో నుంచొని పెద్దగా అరుస్తూ ఉంటారు, నరోత్తమ్ నరోత్తమ్ అని అరుస్తూ ఉంటారు. అలా వెళ్తున్నంతసేపు మహాప్రభు అంటే కళ్ళనీళ్ళు పెట్టుకొని బాధతోటి దుఃఖంతో ఉంటారు. కానీ ఆ ప్లేస్ కి వచ్చిన తర్వాత మనం ఎవరన్నా దూరంగా ఉన్న వాళ్ళని పిలుస్తాం చూసారా, రమ్మని పిలవడానికి, అలా పిలుస్తారనమాట. నరోత్తమ్ నరోత్తమ్ అని పెద్దగా అరిచి, తర్వాత నిత్యానంద ప్రభు వాళ్ళు అడుగుతారు, ఎక్కడ ఉన్నారు నరోత్తమ్, ఏంటి నువ్వు ఎవరిని పిలుస్తున్నావు, అసలు ఎవరు నరోత్తమ్ ఎవరని. ఇప్పుడు మహాప్రభు మామూలుగా వచ్చేసి ఆహా సరే అని తనొక్కరు పద్మావతి నది దగ్గరికి వెళ్తారనమాట. ఆ భక్తి అనేది ప్రచారం చేయాలి, తర్వాత ఎవరు వస్తారు, నరోత్తమ్ రావాలి కదా, టైం వచ్చింది రా నువ్వు అని అనమాట. అయితే కొంతమంది ఆచార్యులు ఏం చెప్తారంటే పద్మాలు అంటే లోటస్ అంటారు చూసారా, అవి ఆవిడకి ఇచ్చి పద్మావతి నదికి ఇచ్చి ఇవి ఇవ్వమని చెప్తారు. కానీ మన ఆచార్యులు ఏం చెప్తారంటే, ఆయన కళ్ళల్లోంచి వస్తున్నాయి చూసారా బిందువులు, 2 బిందువులు, ఆ 2 బిందువులు ఇలా దోశల్లో పట్టుకొని ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ దోశల్లో పెడతారనమాట. ఏంటి ఇవి అని అంటేను, ఇవి ఇవి పద్మాలు, ఇవి తీసుకొని నా శిష్యుడు వస్తాడు నరోత్తమ్, ఇవి భక్తి ప్రేమ భక్తి, అందుకని 2 బిందువులు అన్నమాట, ప్రేమ భక్తి, ఈ రెండింటిని ఆయనకి ఇవ్వు అని చెప్తారు. సరే నల్లగా ఉంటాడన్నా చెప్పావు, ఎలా తెలుసుకోవాలి అని అంటే, నువ్వు ఉప్పొంగిపోతూ ఉంటావు ఎప్పుడైతే ఆయన నీళ్ళల్లో కాలు పెడతాడో, నీవు చాలా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటావు. అలాగా అతను వస్తారనమాట. వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తారు కదా జాతకం ప్రకారం, ఆయన్ని పంపించరు, వాటర్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి పంపించరు అనమాట. చివరికి ఒక రోజు అట్లా వెళ్ళి తీసుకొని వస్తారు. సో ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి, నేను కొన్ని మనం రోజు పాడుకునే వాటిలో చెప్తాను. గౌరంగా బోలితే హాబే పులక శరీరా, అది పాడతాం కదా, అదొకటి పాడతాం. ఇంకా ఆ శ్రీరూప మంజరి పాద, అదొకటి అన్నమాట. అందులో చెప్తారనమాట, నాకు ఎవరంటే నా ప్రాణధనము భగవంతుడే అని, అయితే నా జీవనమే భగవంతుడు అని చెప్పి అవన్నీ చెప్తారు. ఆ కీర్తన కూడా చాలా బాగుంటుంది, అలా రాస్తారు ఆయన. మనం మా క్లాస్ లో రోజు ఒక్కసారన్నా పాడతారు, బృందావన రమ్య స్థాన దివ్య చింతామణి ధామ, అది కూడా రాసింది ఆయనే. మన పాశం లక్ష్మి మాతాజీకి చాలా ఇష్టం, మాతాజీ కీర్తన చేయండి అనగానే పాడతారు, నీతై పద కమల కోటి చంద్ర సుశీతల అని పాడతారు. సో ఆ కీర్తన కూడా నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఈ రాసించింది అనమాట. నారాయణ నమకృష్ణ అది కూడా ఆ ఆయననే రాశారు. యా, సో ఇట్లాగా ఇంకా చాలా ఉన్నాయి, మనం పొద్దున పాడుకునే ఇందాక మాతాజీ చెప్పిన ఒకటి. ఇంకా శ్రీకృష్ణ చైతన్య ప్రభు
దయా కరో మోరే. అది అదొకటి. మళ్ళీ ఇందాక చెప్పాను కదా, రాధాకృష్ణ ప్రాణమోరగడ కదా మాతాజీ. అవును. జయానిలో ప్రేమ ఘన ఒకటి. ఏ బార్ కరుణా కురో వైష్ణవ గోసాయి. అదొకటి. ఇందా మాతాజీ చెప్పిన రాధాకృష్ణ ప్రాణమోరో జుగల కిషోర. తర్వాత మనం రోజు పాడతాం కదా గురు మహిమది, గురు అష్టమి. శ్రీ గురు చరణ పద్మ కేవల భక్తి సద్మా. సరోజ బండారి మాతాజీ ఎక్కువ పాడుతూ ఉంటారు. హరిహరాయ నమః కృష్ణ యాదవాయ నమః. ఆవిడకి ఏ కీర్తన దొరకలేదు అనుకోండి, ఫస్ట్ ఇదే పాడేస్తారు. ఫస్ట్ ప్రిపేర్ అవ్వలేదు మాతాజీ అని ఇది పాడేస్తారు. సో అట్లాగా ఇన్ని కీర్తనలు అవన్నీ ఆయన 45 పైన కీర్తనలు బెంగాలీలో రాశారనమాట. ఇవన్నీ మనం రోజు పాడుకుంటూ ఉన్నాము. సో నరోత్తమ్ దాస్ ఠాకూర్ కి జై. ఇంకా ఏంటంటే మనకందరికీ భక్తి పంచి ఇవ్వడానికి ఇక్కడ కేతుడి గ్రామం అన్నారు చూసారా. ఇక్కడ ఏంటంటే నిత్యానంద ప్రభు ఆవిడ, ఆయన భార్య ఎవరు, జాహ్నవి మాత ఉన్నారు కదా, వసుదేవ ఆ మాత కొడుకు ఒక ఆయన ఉన్నారు వీరభద్ర. ఒకటే కొడుకు అన్నమాట నిత్యానంద ప్రభుకి, ఒక్కడే కొడుకు. ఆయన ఏంటంటే వచ్చి జాహ్నవి మాత, తర్వాత జాహ్నవి మాత దగ్గర ఆయన శిష్యులాగా ఉండి ఆవిడ దగ్గర అంటే ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరంపరా భక్తి ఇది చేస్తూ ఉంటారు కదా. నిత్యానంద ప్రభు తర్వాత ఈవిడ తీసుకున్నారనమాట ఇది. అయితే ఎట్లా చెప్తారంటే, మనం ఇస్కాన్ డిజైరటరీ అని చూస్తాం, గూగుల్లో కొడతాం చూస్తారా, ఇస్కాన్ డిజైరటరీ లాగానే చైతన్య మహాప్రభు యొక్క వృక్షం అన్నమాట. అది మనం ఆది లీలలో మనం చదువుకున్నప్పుడు చాలా మంది ఉన్నారు. సో ఆ వృక్షం ఎట్లా అంటే ఇలాగా శాఖలు, కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మలు వస్తాయి కదా, ఒకటి నిత్యానంద ప్రభు, ఒకటి అద్వైతాచార్య, ఒకళ్ళు ఇట్లాగా అలా ఉన్నారు. సో ఈ నిత్యానంద ప్రభు దానిలో ఉన్న వాళ్ళల్లో ఎవరంటే, తర్వాత ఆయన తర్వాత జాహ్నవి మాత, ఆయన భార్య ఒక ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ లీడ్ చేశారనమాట. సో అక్కడి నుంచి ఆవిడ తర్వాత ఆయన కొడుకు నిత్యానంద ప్రభు, వసుదేవ మాతాజీ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు పుత్రుడు వీరభద్ర. సో వీరభద్ర ఆవిడ శిష్యుడిగా వచ్చి ఆయన, అలాగే ఇంకా మహాప్రభు యొక్క ఒక శాఖని ఇలాగా పెంచుతూ వచ్చారనమాట. వాళ్ళు అట్లా వచ్చి భక్తి అనేది ప్రచారం చేశారు. సో ఇదొకటి నేను పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకున్నా. ఇంకొకటి ఏంటంటే, మనందరము ఈ మధ్యన నేను ఒక ఏ లెక్చర్ లో వినాలో తెలియదు కానీ గుర్తులేదు, మనందరం ఏంటంటే ఇప్పుడు కృష్ణకి ఆవుల్ని తోలుకొని వెళ్తూ ఉంటారు కదా, మేపడానికి వెళ్తూ ఉంటారు కదా. సో అట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే మళ్ళీ వచ్చేసేటప్పుడు ఏం చేయాలి, కృష్ణ వీళ్ళందరినీ పిలవాలి అంటేను ఫ్లూట్ వాయిస్తారు, లేకపోతే ఏదో చేస్తారు. ఆ ఆవులన్నీ వచ్చేసేయాలన్నమాట. అయితే కొన్ని ఆవులు వస్తాయి, కొన్ని ఆవులు రావు. మనందరం అలాగేట కృష్ణ యొక్క ఫ్లూట్ సౌండ్ విని మనం కొంతమంది వెళ్తాము, కొంతమంది వెళ్ళలేము. అందుకని మన ఆచార్యులందరూ వచ్చి మనకి భక్తి అనేది చెప్పి రండి బాబు అని తీసుకెళ్తూ ఉంటారట. అయితే నిత్యానంద ప్రభు అలాగనమాట వచ్చి మనందరినీ కాళ్ళ మీద పడి హరి చెప్పు హరి బోలో అని మనల్ని అందరినీ తీసుకెళ్తున్నారు. కొంతమంది కృష్ణుని ఫ్లూట్ విలంగానే ఏంటంటే బాగుంది ఇలాగా హరి చెప్పంటే వెళ్ళిపోతాం, కానీ మిగతా వాళ్ళందరూ ఈ జగాయి మథాయి లాగా ఉన్నారు చూసాం. అలాగా మనం కూడా ఉన్నాం. అలాగే మనల్ని తీసుకెళ్ళడానికి నిత్యానంద ప్రభు వచ్చారట. సో నాకు ఈ ఉపమానం ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది. కృష్ణుని వెనక వెళ్ళట్లేదు మనం, ఆయన పిలుస్తున్నా సరే వెళ్ళట్లేదు. అందుకని మన ఆచార్యులు వచ్చి మనల్ని తీసుకెళ్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ, అడగంగానే యాక్సెప్ట్ చేసినందుకు. సో ఆయన నల్లగా ఉండేవాట కదా, ఆ పద్మావతి నదిలో మునిగిన తర్వాత తెల్లగైపోయాట. అదే భక్తి అవన్నీ ఇచ్చేసారు కదా, మళ్ళీ భక్తి ప్రేమ రెండు ఇచ్చేసారు. మహాప్రభు ఇచ్చినవి పద్మావతి రివర్ ఆయనకి ఇచ్చేసారు అనమాట. ఆయనకి నిద్రపోతూ ఉండేదట, నీళ్లు కనిపిస్తూ ఉండేవిట. ఆ నీళ్లు కనిపిస్తూ రా 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 అని పిలుస్తూ ఉండేవట. వీళ్ళ అమ్మ నాన్నేమో పంపించేవాళ్ళు కాదట. పంపించకపోతే ఈయన ఏం చేసేవట, ఎప్పుడో ఒకసారి నాకు రోజు అలా కనిపిస్తుంది కదా, వెళ్ళాలి అనుకుంటాడట, కానీ వెళ్ళాలన్నమాట. ఒకసారి వెళ్తారు. వెళ్ళినప్పుడు అప్పుడు చెప్తాడనమాట, జ్యోతిష్కుడు చెప్తారు, ఆ వాటర్ వాటి వైపుకి వెళ్ళాడంటే మళ్ళీ మీకు దక్కడు మీ పిల్లాడు అని చెప్పి. సో అట్లాగా ఒకసారి వెళ్తారు, కాలు పెడతారు, ఆ భక్తి అనేది చైతన్య మహాప్రభు ఇచ్చింది తీసుకుంటారు. ఓకే, సచ్ నైస్ క్లాస్. ఎండ్ చేయండి మాతాజీ. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మాతాజీ. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ పేషెంట్ లిస్నింగ్. అందరికి నేను నా వర్డ్స్ ద్వారా ఎవరికైనా హర్ట్ చేసినంటే ఐ అపోలజైజ్ ఫర్ దట్. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఆచార్యుల స్టోరీలు అట్లాగే ఉంటాయి, మనం వింటుంటే వినాలనిపిస్తూ ఉంటాయి. మనం వాళ్ళని చూసి నేర్చుకొని మనం వెళ్ళాలన్నమాట. ఎండ్ చేయండి మాతాజీ.
వాంఛకల్పతరుభ్యశ్చ చెప్పండి. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితనామో పవనభ్యో వైష్ణవ్యో నమో నమః. హరే కృష్ణ. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. హరే కృష్ణ. అనంతకోటి ఆచార్యునికి జై, అనంతకోటి వైష్ణవునికి జై, శ్రీల ప్రభుపాద్కి జై, శ్రీల గురుదేవ్కి జై. నీ పై గాడ్ సీతానాథ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మండే కలుద్దాం. మనం 10th చాప్టర్ స్టార్ట్ చేద్దాం.